ఎస్ సార్, రికార్డ్ స్టార్ట్ అయ్యింది సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే ఓకే సార్ ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. ఈ రోజు మీరు ఏం ప్రోడక్ట్ వాడిరు, ఎందుకోసం వాడిరు, మన దాంట్లో సప్లిమెంట్ ఏమేమి వాడిరు, ఎన్ని రోజుల రిజల్ట్ వచ్చింది, దీని గురించి మాట్లాడారు ప్రతి ఒక్కరు. మీ పేరు చెప్పండి, ఎక్కడికి నుంచి మాట్లాడుతారు. ఇది ఒక్కటి చేస్తే మనకు కూడా ఈ సీడీ మనం కూడా వేయొచ్చు అనమాట. మనం ఒక 15 రోజులలో ఒక్కొక్కసారి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వేస్తే ఏమైతే మన దాంట్లో కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రొడక్ట్ వాడుతున్నారు, ఈ ప్రొడక్ట్ లో దమ్ముందా అన్ని ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కాబట్టి మనకు అందరు నమ్మకం వస్తుంది. ఫస్ట్ ఇది నమ్మకం రానికి అందరికి. నేను వాడిన ప్రొడక్ట్ నేను చెప్తున్నా ఇక్కడి నుంచి. నా పేరు వెంకటరెడ్డి, నేను అగ్రికల్చర్ చేస్తా. అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా వాడినా మన దాంట్లో. ఒక 2 ఎకరాల పొలంలో మన ప్రొడక్ట్ వాడక ముందు, మన 8 రకాల ప్రొడక్ట్ వాడక ముందు ఆ పత్తి పెడుతుంటే పత్తి ఒక 16 క్వింటాలు అవుతుండే ఇది వాడక ముందు. మన 8 రకాల ప్రొడక్ట్ వాడినాక అదే పొలంలో 26 క్వింటాలు అయింది. ఆ పక్కకు వాడమని చెప్పిన వాళ్ళందరికీ, కానీ వాళ్ళు వాడలేరు. వాళ్ళ దగ్గర అదే 13-14 క్వింటాలు అయింది, మన దగ్గర 26 క్వింటాలు అయింది. ఎక్సలెంట్ రిజల్ట్. ఈ ప్రోడక్ట్ ఎవరైనా వాడుకోవచ్చు. వాడడం వల్ల రైతుకి ఎక్కువ పంట వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఖర్చులు తక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి. హెల్త్ గురించి కూడా నేను ప్రోడక్ట్ వాడుతున్నా, కిటిటోన్స్. ఏమేమి వాడుతున్నాం అంటే ప్యాక్సైల్ వాడుతున్నాం, ఆమ్లా వాడుతున్నాం, అలవేరా వాడుతున్నాం, కిడ్నీ హెల్త్, ట్యాక్స్ క్లీన్ వాడుతున్నాం. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. నీమ్ కూడా వాడుతున్నాం. ఇంకొకటి ఐ సపోర్ట్. కండ్ల గురించి ఐ సపోర్ట్ వాడుతున్నాం. ఫస్ట్ సన్న అక్షరాలు కనబడకుండా నాకు కొంచెం కొంచెం, ఇప్పుడు అవి కూడా క్లారిటీగా అనిపిస్తున్నాయి. కొన్ని పొరలు కూడా పోయినాయి, ఎర్రగా ఉంటున్నాయి నా కళ్ళు. ఆ ఎర్ర మచ్చలు కూడా అన్ని పోయినాయి. సూపర్ రిజల్ట్ ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్ ఇది. ఓకే సార్, నేనే హోస్టింగ్ చేస్తున్నా ఈరోజు. అల్వేల్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. మీరు మీ పేరు, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఏమేమి ప్రోడక్ట్ వాడినారు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నేను నేను మాత్రం ఏం ప్రొడక్ట్ వాడిందంటే, నేను అసలు అయితే నాకు షుగర్ అని నేను జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే, షుగర్కు వాడుతుంటే అసలు నాకు చేతులు ఇట్లా వెనకాలకు తిరగకపోయేది, నడుములు నొప్పి, ఇట్లా చేతులు నొప్పి బాగుండే. ఒక చెయ్యి మాత్రం అంతకన్నా ముందు మన వెస్టేజ్లో జాయిన్ కాక ముందుకు హాస్పిటల్లో లెఫ్ట్ చెయ్యికి చూపించుకుంటే ఒక 6,000కు ఒక ఇంజెక్షన్ ఇప్పించుకుంటే ఏమైంది, ఆ చెయ్యి ఇప్పించుకొని కట్లు కట్టించుకొని అది ఇది ఎక్సర్సైజ్ చేసినాక తగ్గిపోయింది. మళ్ళీ రైట్ హ్యాండ్ వచ్చింది. రైట్ హ్యాండ్ వచ్చినాక ఏం చేసినా మళ్ళీ హాస్పిటల్కి పోతే ఏమన్నారంటే, ఒక ఇంజెక్షన్ 12,000 అవుతుంది అని డాక్టర్ చెప్తే, నేనేం చేసిన 12,000 నా దగ్గర అన్ని డబ్బులు లేవని ఇంటికి వస్తుండే రాని మేడం ఏమన్నది గిట్ట సంగతి అని చెప్తే, ఏమొద్దు మేడం, మీరు ఈ వెస్టేజ్ మందులు వాడుర్రి, ఇది ఎంత కాదు, నేను ఇంజక్షన్లు ఇప్పించుకుంటావు వద్దు అని చెప్తే నైట్ 10-11 గంటలకు నాకు ప్లాన్ చెప్పిర్రు రాని మేడం వచ్చి. ఇంకొక సూర్య అబ్బాయి పేరు ఏదో ఉంది, వచ్చి ప్లాన్ చెప్తే నేనన్నా, మరి ఇవి షుగర్కు వాడాలన్నా ఈ చేతుల నొప్పులకు వాడాలన్నా అంటే అన్నది కదా, ఫస్ట్ అయితే షుగర్కు వాడు ఆంటీ అని చెప్పింది. సరే అని ఈ టైంకు ప్లాన్ విని ఎక్కడ మరి ఎడ తెచ్చుకోవాలంటే ఉప్పల్ రింగ్ రోడ్లో ఉంది అని రాసిచ్చింది. అప్పుడే కోడేసింది, ఆధార్ కార్డు ఏంటి ఇచ్చిన కోడేసి ఎమ్మడే మేడం మాకు సప్లిమెంట్ కూడా రాసిస్తే ఇక తెల్లారి 10 గంటలకు పోయినా, ఉప్పల్ పోయి చూపించింది. పలానా దగ్గర ఉంటుంది, ఎవరన్నా అడిగితే చెప్తారంటే పోయి తెచ్చినాక ఇంటికి వచ్చినాక ఈ టైంలో డ్యూటీకి వెళ్ళి వచ్చి ఏమన్నది, ఇప్పుడు వేసుకో అని అది ఏమంటారు కెచ్ పెన్నుతోని రాసిచ్చింది డబ్బాల మీద. ఇప్పుడు వేసుకో, నైట్ వేసుకో, పొద్దున్న వేసుకో అని. మళ్ళా వాటాలు వేసుకునేది CM డ్రాప్స్, ఇక అవిసె గింజలది ఒక 4-5 రకాలు ఇచ్చింది. ఇస్తే ఇక కంటిన్యూగా చేసేసిన, మా సప్లిమెంట్ వేసేసుకున్నాక ఒక 2 నెలలు వాడినాక ఏమైంది, నా చేతులు నడుములు అనేది నొప్పి మొత్తం ఇక తగ్గిపోయినాక షుగర్ మాత్రం 2 నెలల వరకు తగ్గకుంటే నేనేం చేసిన, ఇవి స్టార్ట్ చేయగానే ఇంగ్లీష్ మందులు బంద్ చేసేసిన. ఇవి వేసుకుంటున్నా కదా ఎందుకు అనేది బంద్ చేస్తే ఇంకా షుగర్ మాత్రం తగ్గలే. ఒక 4-5 నెలల దాకా అట్లనే ఉంది. ఇంకేమన్నా కానీ ఇంక అట్లనే కంటిన్యూగా షుగర్ వాడేసుకొని ఒక 5-6 నెలలు ఇట్లా అయినాక మళ్ళీ టెస్టులు చేపించుకుంటే
అన్నీ నార్మల్ వచ్చినాయని టెస్టులల్లో వచ్చింది. మన బ్లడ్ కూడా 15 వచ్చిందంట. డాక్టర్ అన్నాడు. రాని మేడం అన్నది, డాక్టర్ అని అన్నాడు. ఇక సరే అని ఇక కంటిన్యూగా అట్లనే వాడుతున్నా. ఇప్పుడు కళ్ళకు కూడా ఐ సపోర్ట్ వాడుతున్నా. అదొకటి. ఇక ఇవి కూడా సలీం సార్ ఏమన్నాడంటే మీటింగ్లో అడిగితే, అమ్మ అది నీకు తెలియదు కదా, ఒక యాపాకు గోళీ అని ఒకటి ఉంటుంది, ఇంకా ఏదో 2 చెప్పిండు. ఆ 2 వాడు, నార్మల్కి వచ్చింది కదా, ఇంకా ఇవన్నీ బంద్ చేసి అని చెప్పిండు సలీం సార్ మీటింగ్లో బుగలకుంట్ల. చెప్పినాక ఇక సరే అని ఇక కంటిన్యూగా అవి అట్లనే వాడుతున్నా. ఐ సపోర్ట్ ఆడుతున్నా. ఈ 3 వాడుతున్నా. ఇక నాకు మాత్రం మంచిగా ఉంది. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, గ్రేట్ ఫీడ్బ్యాక్. మంచి రిజల్ట్ ఉంది మేడం. ఓకే, నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. నాగరాజ్ సార్, మీకు అన్మ్యూటేషన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ ఈ రోజు నా కోరిక కొంచెం నెరవేరుతున్నట్టుంది. సో నా ఆలోచన అయితే ఇదే ఉండే. ఓకే సార్, మాట్లాడండి, వాయిస్ క్లియర్. ఓకే థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి. ఎందుకంటే ఇది నా కోరిక ఉండే. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రివ్యూస్ అనేది ప్రొడక్ట్స్ మీద నమ్మకం రావడానికి కోసం అని నాకు చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా స్పెషల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మీటింగ్. సో నేను కూడా అసలు యాక్చువల్లీ షాప్ బంద్ చేసి మరీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. నేనైతే ఇది వాడుతున్నా సార్. ఈరోజు క్రిల్ ఆయిల్ అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ అండ్ ఎలార్జినైన్, ఈ 3 వాడుతున్నాను. ఈ క్రిల్ ఆయిల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసిన. సో ఇవి ఇంకొక 15 days నుంచి ఆల్మోస్ట్ ఎలార్జినైన్ అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడుతున్నా. నాకైతే చాలా వరకు ఒక 60% వరకు రిజల్ట్ వచ్చినట్టే అనిపిస్తుంది సార్. సో ఇంతకుముందుకు చెస్ట్లో పెయిన్ వచ్చేది, నడుస్తుంటే చెస్ట్లో పెయిన్ వచ్చేది. ఇప్పుడు లేదు సార్, ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గింది. ఇంకొక 1 month తర్వాత 1 month ఆర్ 2 months తర్వాత నేను ఇంకా బెస్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అయితే ఇదే సార్. నేను అయితే ఇంకా బిజినెస్కి అయితే నేను వెళ్ళలేదు. ఒక ప్రోడక్ట్ విషయంలో మాత్రం 2 months సార్, 2 months అయినాక మళ్ళీ ఒకసారి మీరు స్కానింగ్, ఎక్స్రే అవి తీసుకోండి, మీకే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆల్ టెస్ట్లన్నీ చేసి నేను దీంట్లో పెడతాను సార్ మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ, గ్రేట్ ఫీడ్బ్యాక్, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. రవికుమార్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఈ ప్రోడక్ట్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉన్నా సార్, క్లియారిటీ ఉంది, మాట్లాడండి. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉండే సార్ 8 years నుంచి. దీంట్లో ఏం వాడారు అంటే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, గ్యానోడర్మా, శతవరి మ్యాక్స్, అలోవెరా, ఆమ్లా, ఈ మళ్ళా కుకింగ్ ఆయిల్ సార్. ఇవి వాడినందుకు మా మిస్సెస్ కి థైరాయిడ్ అనేది తగ్గిపోయింది సార్. ఇంకొకటి ఏంటంటే మా పిల్లలకి సార్ ప్రోటీన్ పౌడరు, గమ్మీస్, మళ్ళా పంచతులసి, ఇవి కూడా వాడుతున్నాం సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము 4-5 months నుంచి హాస్పిటల్కే వెళ్ళలేదు సార్. ఇంతకుముందు ఏంటంటే ఒక 1 week ఒకసారి, 2 weeks ఒకసారి కంపల్సరీ వెళ్తుంటాం సార్. మన ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కూడా డైలీ వాడుతున్నాను. ఇప్పుడు నాకేంటంటే కొద్దిగా వెయిట్ లాస్ కూడా తగ్గినాను సార్ నేనైతే. మన ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ, గ్రేట్ ఫీడ్బ్యాక్, చాలా బాగా మాట్లాడారు. మన ప్రొడక్ట్లో దమ్ముంది సార్, పవర్ ఆఫ్ వెస్టీజ్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. మాన్యమ్మ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమాండ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్. నా పేరు మణిమ. నేను ఎంత కోపం వస్తుంది అజయ్, సౌండ్ చిన్న పెట్టిన సార్ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా. ఎందుకు నాటకాలు చేస్తారు మీకు? మేడం మాట్లాడండి, మీరు మాట్లాడండి. కావాలని చేస్తారు సార్. ఒక్క నిమిషం సార్. అదే నా పేరు మణిమ, నేను ముషిరాబాద్లో ఉంటా సార్. ఎందుకంటే ప్రొడక్ట్ నేను ఏమి వాడినంటే, నాకు ఏం ప్రాబ్లం ఉండే అంటే కరోనా టైంలో 2nd dose వేసుకున్నప్పుడు సార్, అప్పుడు నాకు పడలేదు. ఒళ్ళంతా ఒకటే ఇట్లా దుర్దలు వచ్చి ఇట్లా గోకాలనిపించేది. అయితే ఎక్కడ గోకితే అక్కడ రక్తాలు వచ్చేది సార్. నేను ఫస్ట్ ఏం వాడినంటే ఆ ప్రొడక్ట్ ఏమి వాడాలో కూడా తెలియదు నాకు. ఫ్లాక్స్ ఆయిల్ వాడిన సార్. అది ఒక 2 నెలలు వాడిన తర్వాత కాల్షియం వాడిన సార్.
వాడితే ఇప్పుడు నాకు మొత్తానికి ఇప్పుడు వాడుతున్నవి మళ్ళీ అట్లనే వాడుతున్నా. మొత్తానికే మొత్తం ఒళ్ళంతా దురద పోయింది, రక్తాలు వచ్చడం బంద్ అయింది. ఇంకోటి బ్యాక్ నొప్పి ఉండే నాకు, అది తగ్గిపోయింది సార్. ఇంకోటి గ్యాస్ ఫామ్ అయ్యి నాకు ఇక్కడ సాతిలో బాగా నొచ్చేది. అయితే నచ్చినప్పుడల్లా నేను ఫ్రైట్ తెప్పించుకొని తాగేది సార్. ఇప్పుడైతే మనది రైస్ బండాయిలు వాడుతున్నాం కదా సార్. ఇప్పుడైతే నేను ఫ్రైట్ కాదు కదా, చిన్న ఒక స్పూన్ కూడా తాగుతలేను, తెప్పించుకుంటలేను సార్. ఇట్లా నొచ్చేది గుండెలల్లా, మొత్తం సాల్ అయిపోయింది. ప్రొడక్ట్ అయితే ప్యాక్సైల్ వాడిన కానుంటే ఇంకా బయటది మేము ఏమి వాడతలేము. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. ఈ మూడే వాడినా ఎక్సలెంట్ రిజల్ట్ నాకు వచ్చింది. చాలా మంచి ప్రొడక్ట్స్ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు గర్ల్స్. ఓకే మేడం, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. సఫియా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్ ఇన్వైటింగ్ మీ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు సఫియా, నేను సదాస్పేట్లో ఉంటున్నాను సార్. నేను ఇందులో వెస్టేజ్ లోకి వచ్చి 4 months కంప్లీట్ అయ్యాయి సార్. మా పాప 3 years ఉంటుంది సార్. ఏం తినకపోయేది, పాలే తాగేది. అయితే ఆమె కోసం మా అప్లైన్ సజెస్ట్ చేశారు కొలాస్ట్రామైన్ గమ్మీ సార్. విత్ ఇన్ 8 days లోనే ఆమె ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. పాలలో కలిపి కొలాస్ట్రమ్ ఇచ్చాను సార్, గమ్మీస్ డైలీ ఒకటి ఇచ్చాను సార్. ఇప్పుడు తనే అన్నం తింటుంది, తినడానికి కూడా ఏం ఇది చేస్తలేదు సార్. చాలా బాగా ఉంది సార్ రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్. ఇంకోటి ఏంటంటే అది పంచతులసి హెల్త్ డ్రాప్ కూడా తను 2.5 కదా వేయాలనో లేదా అనుకుంటే మా అప్లైన్ వేయొచ్చు అని చెప్పారు. జలుబు బాగా అయ్యేది, కొద్దిగా గాలి ఎక్కువ వాటర్ లో ఆడితే జలుబు అయ్యేది. పంచతులసి వాడడం వల్ల కూడా తనకు జలుబు సమస్య కూడా తీరింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మన ప్రోడక్ట్స్ అయితే. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. వి శేఖర్ సార్, మీరు సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. నా పేరు శేఖర్, నేను ఇక్కడ రాఘపూర్ టెంపుల్లో ఉంటాను. నాకు వచ్చేసి కాళ్ళ నొప్పులు ఉండే సార్. కాళ్ళ నొప్పులు అంటే అరికాళ్ళ మంటలు, అంటే పండుకున్నప్పుడు ఇట్లా లేచి నడుస్తూనే చాలా విపరీతమైన నొప్పి వచ్చేది. నొప్పి అంటే అసలు విపరీతమైన నొప్పి. కొద్దిసేపు నడిచిన తర్వాత ఒక 4-5 నిమిషాలు కొద్దిగా తగ్గేది, తర్వాత కంప్లీట్ తగ్గేది. మళ్ళీ ఎక్కడన్నా ఒక 2 నిమిషాలు నిలబడ్డంటే మళ్ళీ కాలు లేపి పెట్టినామంటే మళ్ళీ నొప్పి. అట్లాంటిది ఉండే. నేను చాలా హాస్పిటల్లో తిరిగినా, అది టాబ్లెట్లు వేసుకున్నప్పుడు అవి మెడికల్ ఇచ్చినప్పుడు అవి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు తగ్గేది, మళ్ళీ అవి బంద్ అయిన తర్వాతనే 2 days మళ్ళీ నొప్పి వచ్చేది. అందులోనే మా గ్రేట్ అప్లై వెంకరెడ్డి సార్ పరిచయం, ఈ గ్రేట్ వేస్టేజ్ పరిచయం చేయడం జరిగింది. ఇదంతా సప్లిమెంట్ ఇప్పించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా హెల్త్ కోసం వాడతాను. నాకు అరికాళ్ళ మంటలు తగ్గినాయంటే దానికి బిజినెస్ గురించి ఆలోచిస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత నేను 1 month వాడిన ఎల్ఆర్జినైన్ ప్లస్ కొలాజన్, కాల్షియం, నూనె, ప్యాక్సైల్ ఇవి వాడిన. ఈ వాడడం వల్ల నాకు 1 month 1.5 month రిజల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా నొప్పి లేదు, ఏం లేదు అసలు. నేను కూడా ప్యాక్సైల్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటా, కాల్షియం కూడా వాడుతూ ఉంటా. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. మన సప్లిమెంటరీ ప్రతి ఒక్క దానికి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ద హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. శేఖర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. నా పేరు శేఖర్, నేను మన ప్రైవేట్ కంపెనీలో చేస్తాను సార్. పార్ట్ టైం చేస్తున్నా. చేసి నేను పిల్లలకు వచ్చేసి ప్రోటీన్ ప్రొడక్ట్ వాడుతున్నా సార్. వచ్చేసి హోమ్ కేరే ఎక్కువ వాడుతున్నాను. ఒకటి మనది అల్ట్రాసాబు, అల్ట్రావాష్, అల్ట్రాగార్డ్ ఇవన్నీ వాడుతున్నాం సార్. మంచి రిజల్ట్ ఉన్నది. ఇంకా హెల్త్ కేర్ కోసం గట్రా నెక్స్ట్ మంత్ నుంచి థైరాయిడ్ కోసం తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. గౌషబి మేడం, మీరు గ్రౌండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం.
మేడం నేను హోస్టింగ్ చేస్తున్నా కదా, మీరు పెట్టినవి తీయడానికి రాదు. ఒక్కోసారి ఎవరికైనా పెట్టండి, రాజిరెడ్డి సార్ కన్నా ఎవరికైనా పెట్టండి. మీరు కొంచెం ఇంకొద్దిసేపు అయినాక మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తాను, అప్పుడు మాట్లాడండి మరి. ఓకే సార్, ఓకే. ఓకే మేడం, ఓకే. నెక్స్ట్ లీడర్కి ఇన్వైట్ చేస్తున్నా. తుమ్మల శివుడు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్డర్స్. నా పేరు చేసి తుమ్మల ప్లంబింగ్ వర్క్ చేస్తుంటా. నా ప్రస్తుతానికి అయితే ఎత్తిగానే హోమ్ కేర్ యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఇన్ని రోజులు ఎందుకు తీసుకోవాలని బాధపడ్డాను. ఇందులో షాప్ యూజ్ చేసిన అంత మంచిగా అనిపించలేదు. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్సలెంట్ అనిపిస్తున్నాయి. ఓకే సార్, దట్ ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు, గ్రేట్ స్పీకింగ్. నెక్స్ట్ లీడర్కి ఇన్వైట్ చేస్తున్నా. అమల మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు అమల, మాది నెల్లూరు సార్. మరి నాకైతే కొద్దిగా ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది సార్. ఆర్గానిక్ అంటే ఎక్కడ ఉంటుందో అని నేను చాలా సార్లు అనుకునేదాన్ని. నాకైతే బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బంది పెట్టింది. నాకు సిజరింగ్ అయింది సార్. సిజరింగ్ అవటం వల్ల తర్వాత నాకు బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బంది పెట్టింది. కూర్చొని కనీసం నేను గిన్నెలు కూడా తోముకోలేని ఇదిలో ఉన్నాను సిజరింగ్ తర్వాత. ఆ తర్వాత నాకు ప్రశాంతి మేడం గారు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం జరిగింది. నేనైతే వెంటనే తెచ్చుకున్నాను. నాకైతే ఏ సందేహము నేను అడగలేదు. నాకైతే దాని మీద నమ్మకం ఉంది అని నేను వెంటనే తెచ్చుకొని యూజ్ చేయడం జరిగింది సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అంటే చాలా లేట్గా వస్తుంది మంది, అది వెయిట్ చేయాలి. తొందరగా అంటే రిజల్ట్ రాదు. నాకైతే ఒక 10 days పెయిన్ ఎక్కువైంది. అది భయపడి మేడం అడిగాను నేను ఏందని. అడిగితే అది కొద్దిగా ఎక్కువయ్యి తగ్గిద్ది అన్నారు. 1 month తర్వాత నాకు ఆ నొప్పి ఎటుపోయిందో కూడా నేనే మర్చిపోయాను సార్. అంత బాగా మంచి రిజల్ట్ వచ్చింది. వెన్నుపూస నొప్పి కూడా అలాగే ఇబ్బంది పెట్టింది సార్. అది కూడా దాంట్లోనే తగ్గిపోయింది. గ్లూకోమైన్, కాల్షియము, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా ఇప్పటికి కూడా వాడుతున్నాను సార్ నేను ఇవన్నీ. కొలాజిన్ 1 month ఒక ప్యాకెటే యూజ్ చేశాను. తర్వాత తెచ్చుకోలేదు. ఇప్పుడు మా వారికి కూడా కాలు నొప్పులకి యూజ్ చేస్తున్నాను సార్. చాలా మంచి రిజల్ట్ ఉంది. 1 month నుంచి మా వారికి కూడా ఇస్తున్నాను. చాలా బాగా ఉందని చెప్తున్నారు సార్. అలాగే పిల్లలకి కూడా నేను, మా బాబుకి కొద్దిగా ఎలర్జీ ప్రాబ్లం ఉంది. కొద్దిగా తుమ్ముతా, డస్ట్ ఎలర్జీ ఉంది, అట్లా ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా నేను నోని క్యాప్సిల్ ఉదయాన్నే ఇస్తాను సార్, ఎర్లీ మార్నింగ్. పంచతులసి తాగుతారు. డైలీ పంచతులసి అయితే తీసుకుంటారు. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. నేనైతే హాస్పిటల్కి 4 months అయింది సార్. ఈ 4 months నుంచి నేను మా పిల్లల్ని కానీ నేను కానీ హాస్పిటల్కి అసలు తీసుకెళ్ళలేదు. జలుబు చేసినా నేను పంచతులసి ఇచ్చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 2 days లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది సార్. దానికి ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా బాగుంది సార్. మేము కొద్దిగా కళ్ళకు కూడా పిల్లలకి కొద్దిగా ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు, సైట్ అని. పిల్లలకి అది కూడా యూజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా అది కూడా యూజ్ చేస్తాను. అలాగే అగ్రికేర్ కూడా యూజ్ చేస్తున్నాను సార్. అగ్రికేర్ మేము 4 years అయిపోయింది సార్. మేము మాకు పొలంలో లాస్ వచ్చింది. లాస్ రావడంతో మేము వదిలేసాము. 7 ఎకరాలు వేసాము సార్. 7 ఎకరాలు వేసి మేము బాగా లాస్ అయిపోయాము. లాస్ అయ్యి వదిలేసాము. మాకు పొలం అచ్చరాలేదు అనుకున్నాము. ఇప్పుడు నేను వెయ్యాలని దిగాను సార్. దాంట్లో నేను కవులుకి తీసుకున్నాను 1 ఎకరము. చాలా మంచి రిజల్ట్ అనిపించింది సార్. మా వారైతే తిడతానే ఉన్నారు వద్దు వద్దని. కానీ సరే ఎలాగుంటుందో చూద్దామని ఒక నమ్మకంతో 1 ఎకరం తీసుకొని వేయటం జరిగింది సార్. చాలా మంచి రిజల్ట్ ఉంది. అలాగే 1 వారం కిందట నేను మళ్ళీ 1.5 ఎకరం మళ్ళీ వేయటం జరిగింది సార్. దాన్ని చూసి దేంట్లో అయితే లాస్ అయ్యామో దాంట్లోనే మనం రిజల్ట్ అనేది తీసుకోవాలి అని అనిపించింది సార్ నాకు. మళ్ళీ 1.5 ఎకరం నేను వేయటం జరిగింది. 1 year 1 వారం అయింది సార్ నేను 1.5 ఎకరం వేసి. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. కానీ వెయిట్ చేయాలి సార్. అది మనకనేది హాస్పిటల్ మెడిసిన్ వచ్చినట్టు త్వరగా అంటే రిజల్ట్ రాదు. అది నాకు అర్థమైంది. వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా మన ప్రోడక్ట్ ఇస్తుంది సార్. మన ప్రోడక్ట్లో దమ్ము ఉంది అనేది నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్డ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు, గ్రేట్ ఫీడ్బ్యాక్. మనదేమో శాశ్వత పరిష్కారం మేడం. బయట మెడికల్దేమో అప్పుడే తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనదేమో శాశ్వత పరిష్కారం. ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ లీడర్కి ఇన్వైట్ చేస్తున్నా. బనవత్ రాణి మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు రాణి.
నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను వచ్చేసి మన హైదరాబాద్ లో ఉంటాను. నేను దీంట్లోకి రావడం ఎందుకు ఎందుకు జరిగిందంటే, నేను 3 జనరేషన్ సెక్యూరిటీ కోసం వచ్చాను. నేను ఎంత వర్క్ చేసినా కానీ నాకు బయట రానిది ఇందులో తీర్చుకోవచ్చనే వచ్చాను నేను. నేను ఇందులో వచ్చిన తర్వాత నాకు కొంచెం అంటే ఇట్లా కూర్చొని నేను లేవలేకపోయేదాన్ని. ఎన్ని మెడిసిన్ వాడినా నేను కాళ్ళు ఇట్లా సక్లం పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. నాకు థైరాయిడ్ అటాక్ అయింది కరోనాలో. షుగర్ అటాక్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది నాకు. ఆ థైరాయిడ్ వల్లనేమో నాకు కూర్చొని లేవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. కాకపోతే నేను థైరోనార్మ్ 50 mg వేసుకునేదాన్ని. దాంట్లో నాకు ఏం జరిగేదంటే బాగా నీరసం వచ్చేది, చాలా కోపం వచ్చేది. అలాంటి లక్షణాలు ఉండేటివి. ఇప్పుడు నేను దీంట్లోకి జాయిన్ అయినాక మన సప్లిమెంట్ వాడడం జరిగింది. సునాయాసంగా కింద కూర్చొని లేవడం జరిగింది నాకు. అయితే మన సప్లిమెంట్ ఏంటంటే సిఎండి డ్రాప్స్ వాడడం జరిగింది. గ్యానోడర్మా, శతవారి మ్యాక్స్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా, ఆమ్లా ఇవి వాడుతూనే నేను ఐ సపోర్ట్, నాని, గ్లూకో హెల్త్, నీము, కాల్షియము, హెయిర్ అండ్ కేర్, నెయిల్ కేర్ అదొకటి, లివర్ హెల్త్, మల్టీవిటమిన్ ఇవన్నీ వాడేదాన్ని. ఈ మధ్య కాలంలో షేక్ వాడుతున్నాను సార్ నేను. నైట్ లో షేక్ వాడేస్తాను. ఇంకే అన్నం తినను, ఏమీ తినను. షేక్ వాడడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. షేక్ ప్లస్ షేక్ మిక్స్, ప్రోటీన్ పౌడర్ ఈ 3 వేసేసుకొని నైట్ లో షేక్ చేసుకొని తాగేస్తున్నాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. నేను ఎంత నీరసం పడి, ఎంత నాకు ఆరోగ్యం బాగలేక నేను కింద కూర్చొని లేవలేని పరిస్థితిలో మన సప్లిమెంట్స్ అన్ని వాడడం వల్ల నేను ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నా. అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సునాయాసంగా కూర్చోవడం, లేవడం అన్ని జరుగుతుంది. చాలా యాక్టివ్గా ఉంటా. మా ఆఫీస్లో అందరు చెప్తారు, నువ్వు ఇంత ఏజ్ వచ్చినా ఇంత యాక్టివ్గా ఎట్లా ఉన్నావు అంటే ముందు నుండే యాక్టివ్. కాకపోతేను కొంచెం ఈ మధ్య కాలంలో ఇవన్నీ అటాక్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు మన సప్లిమెంట్ వాడడం ద్వారా అది కూడా మొత్తం పోయింది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ స్పీడ్ మ్యాప్, ఎక్సలెంట్ మేడం. మన ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. మనం ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ఎవరికైనా చెప్పవచ్చు, ఇదే బిజినెస్. ఓకే మేడం, మన గ్రేట్ లీడర్ వచ్చారు, నేను చూసుకోలేను. ఒక ఎంబీఏ చేసుకుంటూ చదువుకుంటూ కూడా బిజినెస్ టేకప్ చేస్తుంటూ మన అందరికి అప్లైన్ సంపత్ రెడ్డి సార్, కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. గుడ్ మార్నింగ్ అందరికి. సో ప్రతి ఒక్కరు ఇళ్ళనే ఉన్నట్టున్నారు. శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళు ఉచితంగా జాయిన్ అయినట్టున్నారు. సో గ్రేట్. ఈరోజు ఎవరు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారో గ్రేట్. సో ప్రతి ఒక్కరు ముందుకు రండి, ప్లాన్ నేర్చుకోండి. సార్ సంపత్ రెడ్డి సార్, ఈ రోజు ప్లాన్ ఏం పెట్టుకోలేము సార్. ప్రొడక్ట్ ఎవరేం వాడిరు, ఎన్ని రోజుల రిజల్ట్ వచ్చింది, ఏ సప్లిమెంట్ వాడిరు, దాని గురించి పెట్టుకున్నాం సార్ ఈరోజు. ఓకే, గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇదైనా సరే మన డెవలప్మెంట్ కోసం, మన యొక్క గ్రోత్ కోసమే. గ్రేట్ సార్, మంచి డిసిజన్, మంచి నిర్ణయం. సో ప్రతి ఒక్కరు 100% ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడే, ప్రోడక్ట్ యొక్క వాల్యూ మనకు తెలిసినప్పుడే బిజినెస్ ఇంకా ముందుకు వెళ్తాం. సో అల్టిమేట్గా ప్రోడక్ట్ నుంచే కదా బిజినెస్ స్టార్ట్ చేసేది. సో గ్రేట్. సో ప్రతి ఒక్కరు, అందరికి తెలుసు ఎఫ్ఆర్ దగ్గరకు వచ్చింది. సో నేను చెప్పబోయేది అదే. అందరికి తెలుసు, ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో బుక్ చేసుకున్న వాళ్ళకి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీ నుంచి ఎక్కువ ప్రమోట్ చేయండి. సో మిషన్ టు ఎక్స్ మీటింగ్ అనేది చాలా మన నియర్ బై మన దగ్గర జరుగుతున్నాయి. సో మన దగ్గర జరిగినప్పుడు మనం ఇంతే కదా, అంత దూరం ఎవరు పోతారు, అక్కడ ఎవరు లేరు అని అనుకుంటే అది మీ సక్సెస్ని మీరే లేట్ చేసుకున్నట్టు. సో మీరు రండి, మీ టీం ఎవరు లేకున్నా, మీ నుంచి ఎవరు లేకున్నా మీరు ఆ మిషన్ టు ఎక్స్ మీటింగ్ అటెండ్ అయితే చాలా వాల్యూస్ నేర్చుకుంటారు. తర్వాత నెక్స్ట్ జరిగే మిషన్ టు ఎక్స్ మీటింగ్కి నియర్ బై వాళ్ళు మీరే ఇన్వైట్ చేస్తారు. సో ఇప్పుడు నేనే రియలైజ్ అవుతున్నాను. నేను వికారాబాద్ మీటింగ్ అటెండ్ అయినాను, సంగారెడ్డి 2 అటెండ్ అయినాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయిన ఉంటే 100% అక్కడ నుంచి 1-2-3 నేను ప్రమోట్ చేసేవాడిని. సో అట్లా మీరు చేయకండి, లేట్ చేయకండి, మీటింగ్ ప్రమోట్ చేయండి. ఎఫ్ఆర్ ఇంకెవరైతే బుక్ చేసుకోలేరు, ఇంకా ఆలోచన చేస్తున్నారో, సో ఆలోచన చేస్తే మీ జీవితం మారుతా అంటే ఆలోచన చేసుకుని కూర్చోండి. లేదు ఇంతమంది చెప్తున్నారు కదా, ఇంత నమ్మకం ఇస్తున్నారు అంటే తొందరగా బుక్ చేసుకోండి, వీలైనంత వరకు బుక్ చేసుకోండి. టికెట్లు ఎప్పుడు అయిపోతుంది తెలియదు. సార్ వాళ్ళ అందరి మా ఆలోచన కూడా అదే, టికెట్లు అయిపోయినాక మీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ అక్కడ అలో ఉండదు. సో అర్థం చేసుకోండి, జీవితం మారుతుంది, 100% మారుతుంది. ఇక్కడ మారిన వాళ్ళు మీ కళ్ళ ముంగట మేము ఉన్నాం.
సో మా జీవితం కంప్లీట్గా మారిందని మేము చెప్పాం, కానీ మారబోతుంది. మారే జర్నీలో మేము ఉన్నాం. సో అదే జర్నీలో మీరు రావచ్చు, మీ జీవితం కూడా మార్చుకోవచ్చు. రండి. సో అక్కడికి వస్తే మీరు బిజినెస్ యొక్క పెద్ద పొటెన్షియల్ చూస్తారు. సో ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది నెగిటివ్ చెప్పినా కానీ మీకు అంత పెద్ద గుట్టదు. వెస్టేజ్ చేయాలి అదే పిక్చర్ ఉంటారు. సో అంత పెద్ద మీటింగ్. సో ఈరోజు సంగారెడ్డిలో అయితే చాలా ఫెంటాస్టిక్ మీటింగ్ జరిగింది. సో చాలా మంచిగా అనిపించింది. హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో స్టేజ్ మీద కూర్చున్నారు. సో ఎంతో మంది వచ్చారు, దగ్గర 550 అట్లా వచ్చారు. సో ప్రతి ఒక్క మీటింగ్ ఇన్వైట్ చేసుకోండి. సో నేను చెప్పేది ఒక్కటే, మేము ఎంత బ్లైండ్గా చేసుకుంటూ విన్నాం అప్లైన్ మాటతోని, సో మీరు కూడా అంతే బ్లైండ్గా చేసుకుంటూ ఉండి. సో నాకు తెలుసులే ఇంతే కదా అని అనుకుని చేసుకుంటూ పోతే మాత్రం కింద పడితే ఎవరు రారు. మాకు ఇంతే కదా, తెలుసు కదా, ఏమున్నదిలే మా అప్లైన్ అడగడం అని అనుకుంటే అది అపోహ, మీరు సక్సెస్ అయినట్టు. సో ప్రతి ఒక్కటి తెలుసుకొని చేసుకుంటా ఉండి 100% సక్సెస్ అవుతారు. మా నుంచి 24/7 సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు నేర్చుకున్నది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నేర్చుకోకుండానే ఇంత దూరం వచ్చిందంటే రాకుండా అసలుకి. సో భూపారెడ్డి సార్ నాకు సపోర్ట్ చేసినంత అంటే నేర్పించిండు, పక్కకు జరిగిన సార్ ఇంకో లెగ్స్ మీద ఇంకో వేరే వాళ్ళకి టైం ఇచ్చుకుంటా, వేరే వాళ్ళకి ఇంకా వర్క్ చేసాడు. అట్లా నేను నేర్చుకున్నంత వరకు నాకు పక్కకున్నాడు. సో అట్లా మీ అప్లయన్స్ కూడా నేర్చుకున్నంత వరకు పక్కకుంటారు. వీలైనంత తొందరగా మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఎంతసేపు లీడరే గారు, మనం కూడా చెప్పుకుంటూ పోతే మనం కూడా లీడర్ అవుతాం. మన మాట కూడా 10 మంది వింటారు. సో నేర్చుకున్న బిజినెస్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. మళ్ళీ వచ్చే ఎఫ్ఆర్ఐ కల్లా ఎవరైతే 56 మెంబర్స్ ఉన్నారో నాతో వెంకరెడ్డి సార్తో కాకుండా, సో ప్రతి ఒక్కరు కార్ రావాలి, అందరికీ మీరు అనుకున్నంత ఇన్కమ్ రావాలి. సో 1 lakh పెట్టుకొని 100% అయిపోతుంది. మాకన్నా స్పీడ్గా చేస్తే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. సో మీ ఇంటి ముందు కార్ ఉండాలి, 100% మీరు అనుకున్నంత ఇన్కమ్ ఉండాలి మళ్ళీ వచ్చే ఎఫ్ఆర్ఐ కల్లా. సో నేను అదే కోరుకుంటున్నాను. మీరు ఎఫ్ఆర్ఐకి వస్తేనే జరుగుతాయి. రాకపోతే సార్ నేను రాను కానీ నాకు కావాలంటే 100% కాదు, మీరు బిజినెస్ లో కూడా ఉండరు. మేము చూసాం చాలా మందిని పెద్ద పెద్ద మీటింగ్లు అటెండ్ కాకుండా బిజినెస్ చేస్తాక ఇంతే కదా, నేను చూసుకుంటా, నేను చేసేస్తా అన్నోళ్ళు ఇప్పుడు కనిపిస్తలేరు. వాళ్ళు రారుగుటంగా, వాళ్ళు సక్సెస్ కారుగుటంగా, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు ఆ వెస్టేజా నేను చేసిన ఇక మస్తు మీటింగ్లకు పోయినా, ఆయన ఒక మీటింగ్ అటెండ్ కాదు. సో ఎవరి మాట వింటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సక్సెస్ అయిన వాళ్ళ మాట వింటారా, ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారో మీరే అర్థం చేసుకోండి. సో ఈరోజు సంగారెడ్డిలో చాలా ఫెంటాస్టిక్ మీటింగ్ జరిగింది. ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇంకెక్కువ ప్రమోట్ చేయాలి అలా అనిపిస్తుంది. అందుకే మీరు కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ బొగ్గులకుంటలో ఉంది 3 డేట్కి. సో ప్రతి ఒక్కరు రండి. మీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కానీ మీరు చెప్తున్నారంటే మీ సక్సెస్ని మీరే ఆపుకుంటున్నారు. సార్ నాకు ఇంత బిజీ వర్క్ ఉందంటే ఎవరు చెప్తున్నారు మీ రీజన్స్? మీరు రాకుండా మీ అప్లైన్ వస్తాడు, మీ అప్లైన్ బిజినెస్ ఆగదు, కానీ మీ బిజినెస్ ఆగిపోతుంది కదా. సో రండి. మీకు ఎంత ఇంపార్టెంట్ ఉన్నా మీ అక్కడ ఇంపార్టెంట్ వర్క్తో మీ జీవితం మారుతా అంటే రాకండి. మేమే చెప్తున్నాం, ఇంపార్టెంట్ వర్క్తో మీకు జీవితం మారుతా అంటే రాకండి. రావాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వస్తారు. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది రాలేను సార్ అర్థం చేసుకోవాలంటే 100% రావాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వస్తారు. మీ డ్రీమ్స్ కోసం మీరు వస్తున్నారు కదా. సో మనం అందరం కలిసి పని చేస్తున్నాం కానీ అల్టిమేట్గా మీ డ్రీమే కదా ఫుల్ఫిల్ అయ్యేది. సో మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ముంగటాడికి వేస్తేనే మన నుంచి ఎవరైనా వస్తారు. సో బొగ్గులకుంటలో కలుగుతాం. సో ప్రతి ఒక్కరు రండి. నేను చెప్పేది ఒక్కటే, టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఈ రోజే సంగారెడ్డిలో ఇంచుమించు 500 మంది వచ్చారు. 500 మంది దగ్గర ఎంత లేదన్నా ఒక 200 మంది కొత్త వాళ్ళే. అంటే ఆల్రెడీ కొత్త వాళ్ళు అంటే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కాదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. సో అలా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం అన్న ఒక 200 ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ లేరు. అంటే ఇంకా 300 టికెట్లు సంగారెడ్డిలోనే ఉన్నాయి. ఒకసారి ఆలోచించింది, ప్రతి ఒక్క టికెట్ బుక్ చేసుకున్నాం. అంత మంచిగా జరిగింది మీటింగ్. 300 సంగారెడ్డిలో పోతే ఇంకా అట్లా ఎన్ని మీటింగ్లు జరిగినా ఒకసారి ఆలోచన చేయండి. సో టికెట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి, ఎప్పుడు అయిపోతుంది తెలియదు. ఆల్రెడీ మీరు బుక్ చేసుకున్నారా, గ్రేట్. మీరు ఇంకో 10 మంది ప్రమోట్ చేయండి. మీరు చెప్పినప్పుడు మీ నుంచి ఎవరైతే కొత్త వాళ్ళు రానప్పుడు మీ బిజినెస్ ఫాస్ట్ గ్రోత్ కాదు. సో మనం రావడం గ్రేట్, మన చేతులు ఉంటుంది. నేను మళ్ళీ చెప్తుంటా, ఎప్పటి నుంచి చెప్తుంటాను, మనం రావడం మన చేతులు ఉంటుంది. అప్పో సొప్పో కిందనో మీద పడి మనం టికెట్ బుక్ చేసుకుంటాం. అదే తొందర బుక్ చేసుకొని మీరు 10 మందికి ప్రమోట్ చేయండి. అందులో మేము సపోర్ట్ చేస్తాం ప్రమోషన్ చేయడానికి. మీ డైరెక్ట్ అప్లైన్స్ కూడా రెడీ ఉన్నారు ప్రమోషన్ చేయడానికి. ప్లాన్స్ ఓకే, మీరు ఇన్ని రోజులు చేసిన ప్లాన్స్ ఓకే, ప్లాన్లు 2 తక్కువైనా సరే మీ ఎఫ్ఆర్ఐ మీటింగ్ ప్రమోషన్ చేయండి. సో అక్కడికి వస్తే బిజినెస్ వాల్యూ తెలుస్తుంది. సో ఆయన సిస్టమ్ కనెక్ట్ అవుతాడు. మీరు ఎంతసేపు ఆయన పెద్ద మీటింగ్ రాంది ఆయన బిజినెస్ నిర్ణయం తీసుకోవాలి,
అండ్ ఎంబడి ఎట్లా అంటే ఇక ఆయన రాడు కష్టపెడతాం, మీరు సక్సెస్ గారు ఆయన సక్సెస్ గారు బొక్కలకుంటలా కలుద్దాం ప్రతి ఒక్కరు బొక్కలని. సో నేను ఇంకోటి వస్తే పెద్ద సక్సెస్ తీసుకుంటారు, తొందరగా సక్సెస్ అవుతారు. ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గా నేను ఒక్కరిని పోయిన ఉంటే మాత్రం మా పేరెంట్స్ వద్దంటుండే, పిచ్చి పిచ్చి. సార్ సంపత్ రెడ్డి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసుకోండి సార్, వాయిస్ బ్రేక్ వస్తుంది మళ్ళీ. ఇదివరదాకా చదువుకో బాగా చదువుకో అంటుండే 100% అంటుండే, కానీ నేను మా మమ్మీ డాడీని ఓకే సార్ చెప్పండి మాట్లాడండి. సార్. కాదు, ఇది వాయిస్ బ్రేక్ అయింది, వీడియో ఆఫ్ చేసుకోండి, మాట్లాడండి అని చెప్పింది సార్. హలో సార్. రైట్, ఓకే సార్, వీడియో ఆఫ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ టైం చేయను. ఓకే సార్, ఇప్పుడు క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్, క్లారిటీ ఉంది సార్, మాట్లాడండి. రైట్, ఫ్యామిలీతో పోయినాం కాబట్టి తొందర సక్సెస్ అయినా మా ఫ్యామిలీకి అర్థమైంది. సో ఫ్యామిలీతో రండి, సాలిం సార్ కూడా చెప్పాను 10,000 జీవితం ఏం మారది. సో రండి, ఎఫర్ట్లో కలుద్దాం. అంతకన్నా ముందు బొగ్గులకుంటకి ఎవరైతున్నారో ఇన్వైట్ చేయండి, కొత్త వాళ్ళు కూడా ఇన్వైట్ చేయండి. ఏమన్నా చెప్పండి, కన్విన్స్ అని చేయండి, కన్ఫ్యూజన్ చేయండి. ఇక్కడ గౌషాబి మేడం ఉన్నారు, గౌషాబి మేడం, ఫలిత మేడం, వాళ్ళు వికారాబాద్ మీటింగ్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. అక్కడికి వచ్చినాక మేడం వాళ్ళకి చెప్పిన, మీరు ఏమన్నా చెప్పండి మేడం, మీటింగ్ లో సెట్ మిషన్ ఎక్స్ట్రా అంటే గౌషాబి మేడం ఇంచుమించు 3-4 తీసుకొచ్చింది, ఫలిత మేడం కూడా తీసుకొచ్చింది. సో అట్లా మీరు ప్రమోషన్ చేస్తేనే వాళ్ళు వస్తారు, మనమే ఇంటర్ అయినా అంటే కాదు. సో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్ఆర్ టికెట్లు మేము, నాకు తెలుసు నేను ఎవరెవరికి ఎంత టైం ఇచ్చినామో, ఎవరెవరికి ఎంత టైం ఇచ్చి వర్క్కి వెళ్ళినామో. సో చేసుకొని 100% మీరు చేసుకుంటేనే 100% సక్సెస్ అవుతారు, లేకపోతే కన్పియర్ వెస్ట్ వెళ్దాం, అంతే సింపుల్. సో సిస్టమ్ కూడా ఒకటి చెప్తుంది, సలీం సార్ కూడా ఎవరైతే ఎఫ్ఆర్ఈకి వచ్చిన వాళ్ళు ఎంబడే ఎక్కువ టైం ఇవ్వండి, రాని వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలని చెప్తుంది. సో రండి, కలిసి పని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వెంకటరెడ్డి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు, గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు మా అందరి మొత్తం టీంకి అంతా. ఎక్సలెంట్ సార్, మీరు చేసిందే చెప్పారు. మీటింగ్కి వస్తేనే సార్ అందరికి అర్థమవుతుంది సార్ వాళ్ళు ఎట్లా చేసిరు, ఏ విధంగా చేసిరు, వాళ్ళ ముందు లైఫ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది, ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మీటింగ్ అటెండ్ కావాలి. ఇలాంటి మీటింగ్లు వింటేనే మనం తొందరగా లీడర్ అవుతాం, తొందరగా సక్సెస్ అవుతాం సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ మోటివేషన్. నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నా సుబ్బారెడ్డి సార్, మీకు డైరెక్ట్ మీరు హోస్టర్ ఉన్నారు సార్, మీరు మాట్లాడండి సార్. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నా గౌషబి మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను ఫస్ట్ గర్భసంచి మీద ఇట్లా నీతి బుద్ధులు వస్తాయి సప్లిమెంట్ యూజ్ చేసిన సార్. దీంట్లో జాయిన్ కాకముందేనే యూజ్ చేసినాను నేను, తర్వాత జాయిన్ అయినాను. కానీ నాకు 3 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ నేను రెయిన్బో హాస్పిటల్లో 3 లక్షలన్నర ఖర్చు అయినా నాకు. 2 years యూజ్ చేసినాను నేను. మళ్ళీ సప్లిమెంట్ తెచ్చి యూజ్ చేసినాను కానీ తగ్గలేదు నాకు. రెయిన్బో హాస్పిటల్లో తెచ్చి యూజ్ చేసుకున్నాను. 3 లక్షలన్నర అయిపోయినాయి. మొత్తం 2 సంవత్సరాలు యూజ్ చేసినాను, తగ్గిపోతుందని ఎన్ని రోజులు చెప్పినా నేను తగ్గుతుంది అంటే అట్లనే వాడినాను, కానీ తగ్గలేదు. రాజిరెడ్డి సార్ సప్లిమెంట్ చెప్పండి సార్. ఓకే మేడం, ఇక్కడ మేడం వాడింది సార్ గ్యానోడెర్మా, కర్కుమిన్ ప్లస్, టాక్సిక్లిన్, అలోవెరా, ఫ్లాక్సైల్, లివర్ హెల్త్, ఆమ్లా, ఇన్ని వాడింది సార్. దీంతో పాటు ఇంకేమైనా వాడితే చెప్పండి మేడం మీరు. సార్ వెయిట్ క్లాస్ వాడినాను, మళ్ళీ అది తగ్గినాక 3 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత వెయిట్ క్లాస్ తీసుకున్నాను. వెయిట్ నేను 110 ఉంటుంది సార్, మొత్తం 110 kgs ఉంటే నేను. అయితే నాకు 2 నెలల్లో మొత్తం 15 kgs తగ్గడం జరిగింది. 3 నెలలు అయితే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా నేను వాడుతూనే ఉన్నాను, మళ్ళీ నెల దాకా అది కూడా చెప్పేస్తాను సార్. ఎంత తగ్గినా అంటే నేను 25 kgs తగ్గినాను సార్ ఇప్పుడు నేను. ఓకే మేడం, గ్రేట్ ఎక్సలెంట్ మేడం, చాలా బాగున్నారు, గ్రేట్ ఫీడ్బ్యాక్ మేడం. నెక్స్ట్ ఓకే మేడం, మీరు మైక్ ఆఫ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నా
బాల అనిత మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిశ్చార్జ్ స్కీమ్ మేడం. హలో మేడం గుడ్ సార్, మార్నింగ్. గుడ్ వాయిస్ క్లియర్ మార్నింగ్ ఉంది, సార్. మాట్లాడండి మేడం. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. యాక్చువల్గా నాకు హిమోగ్లోబిన్ తగ్గటం జరిగింది. నేను 1 మంత్ ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ సప్లిమెంట్స్ వాడాను. అవి వాడటం వల్ల హిమోగ్లోబిన్ 6 నుంచి 11 వరకు వచ్చింది 1 మంత్లోనే. చాలా ఉంది. ఆ తర్వాత నేను యాక్చువల్గా వెయిట్ లాస్కి వాడుతున్నాను, ఇంకెన్నో రోజులు వాడలేదు. అది ఏంటంటే వ్యాసిలిన్ టీ, వ్యాసిలిన్ క్యాప్సిల్స్, అలోవెరా, ఆమ్లా వాడుతున్నాను. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సార్. హెమోగ్లోబిన్ అసలు అంత పెరగదు, 1 కూడా పెరగదు అన్నారు నాకు డాక్టరు. కాకపోతే పెరిగింది నాకు. 6 to 11 వరకు పెరిగింది నాకు. ఇంకా 2 అయితే కవర్ అయిపోతుంది. అవి వాడుతున్నాను ఆల్రెడీ ఐరన్ నేను. చాలా బాగుంది సార్ రిజల్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ఓకే వెంకటరెడ్డి మేడం, సార్. ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. ఏ ప్రోడక్ట్ అయినా దమ్ముంది మేడం. మన ప్రోడక్ట్ వాడి ఇతరులకు షేర్ చేయడం మేడం. ఒకరికి మంచి హెల్త్ ఇస్తాం, హెల్త్తో పాటు వెల్త్ని ఇస్తాం. ఇదే మేడం బిజినెస్. దీని గురించే మన సార్ వాళ్ళందరూ మీటింగ్లకు రమ్మంటారు. మీటింగ్లకు వస్తే ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చూస్తారు, మనం కళ్ళారా చూస్తాం. అక్కడ సార్ వాళ్ళు ఏం పని చేసారు, మనం ఆ పని చేస్తే తొందరగా సక్సెస్ అవుతాం మేడం. ఓకే మేడం. నెక్స్ట్ డేకి ఇన్వైట్ చేస్తున్నా. ఫరిదా మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిశ్చార్జ్ స్కీమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ వచ్చేసి నేను సదాశివపేటలో ఉంటాను. ఫస్ట్ నేను ఇందులోకి రావడం అనేది హెల్త్ కోసము. మా అప్లైన్ వచ్చేసి ఫరీన్ మేడం. మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులకు నేను సంగారెడ్డికి తీసుకొని న్యూరో హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని రెడీ అవుతున్న సమయంలో మేడం నాకు వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. అంటే మేము మహిళా సంఘాలలో ఉన్నాం సార్. దాని గురించి సంబంధించి నేను దానిపైన సంతకం పెట్టేది ఒక ఓచర్ పైన మేడం అంటే వెళ్ళడం జరిగింది ఫరిదా మేడం వాళ్ళ మేడం, ఇంటికి. ఫరిదా మేడం, మీరు ఏం సప్లిమెంట్ వాడిరు, ఎందు గురించి వాడిరు, ఎన్ని రోజులు వాడిరు, దీని గురించి మాట్లాడండి. టైం ఎక్కువ అవుతుంది కదా, అందరు లీడర్ ఉన్నారు కదా. ఓకే మేడం, కంటిన్యూ. అయితే హెల్త్ గురించి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులకు హాస్పిటల్లో చూయిద్దామనే ప్రాసెసింగ్ లో మా అప్లైన్ వచ్చేసి ఇవి వాడండి అక్క బాగుంటది అని చెప్పడం జరిగింది. చెప్తే సరే చూద్దాం ఇవి కూడా వాడి అని అంటే మేడం మాకు ఐడి చేసి ఇవి వాడండి అని సజెస్ట్ చేశారు. మొత్తము ఏంటంటే మా మమ్మీ మోకాళ్ళ నొప్పులకు కొలాజియన్ వాడడం జరిగింది, గ్లూకోజమైన్, కాల్షియం, మరేమో ఎలర్జీనైన్ దేనికి వాడినామంటే మా మమ్మీకి కుడికాలు నడుముల నుంచి ఇట్లా నొప్పి రావడం అనేది జరిగింది. అయితే నిలబడలేకపోతుండే, ఇట్లా కొంచెం సేపు కూడా ఒక 10 minutes 2 minutes కూడా ఇట్లా నిలబడలేకపోతుండే. ఇది కూడా వాడితే బాగుంటది అని మా అప్లైన్ సలహా మేరకు ఇవి తీసుకొని అన్ని వాడితే అది ఇది ఇట్లా తిమ్మిరెక్కడము అనేది ఒక 5-6 days లోనే రిజల్ట్ వచ్చింది ఎలర్జీ నేను వాడడం వల్ల. దానివల్ల మా మమ్మీకి చాలా నమ్మకం వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలర్జీ చాలా బాగా నచ్చింది. దీనిలో మా మమ్మీకి వాడినాం. ఇప్పుడు అవన్నీ అయిపోయినాక మళ్ళా సెకండ్ కూడా మొత్తం అయిపోయినాక మొత్తము యూజ్ చేసినాము. ఇప్పుడు సిఎండి డ్రాప్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది, వాడుతున్నాము. ఇప్పుడు నేను కూడా వెస్టర్న్ లో జాయిన్ అయినప్పటి నుంచి మన కుకింగ్ ఆయిల్ అనేది వాడుతున్నాం సార్ 5-6 నెలల నుంచి. నిజంగా ఫస్ట్ మేము కుకింగ్ ఆయిల్ అనేది ఇలా రాకముందు వేరే బయటిది వాడినాం, తెలియక ముందు. తెలిసినాక ఇళ్ళదే వాడుతున్నాం. ఇట్లా నూనె అనేది మనము ఒక దాంట్లో తీసుకుంటాం కదా, ఇట్లా అసలు బరకతే అయ్యేది కాదు సార్. ఇక మా లాంగ్వేజ్ లో చెప్తున్నా, మన వెస్టేజ్ ఎందుకో ఏమో నాకైతే చాలా అది తొందరగా అయిపోయినట్టు అనిపిస్తలేదు, చాలా లేటుగా అయిపోయినట్టు అనిపిస్తుంది మన కుకింగ్ ఆయిల్ వెస్టేజ్ది. మొన్ననే అనుకున్నాం ఎక్కువ నూనె గురించి. అసలు నేను ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటైనా సరే, ఎవరితోటి మాట్లాడుకుంటైనా సరే, ఇట్లా నడిచినప్పుడు ఇట్లా నాకు దమ్ము వస్తుండే. ఈ కుకింగ్ ఆయిల్ వాడుతున్నా సార్. నేను మాత్రం ఇంట్లో మొత్తం ఆయిల్ వాడుతున్నాం. కుకింగ్ ఆయిల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రోజే నేను ఫస్ట్ కీళ్ళ నొప్పులకని ఈ రోజు మన వెజ్ కొలాజియన్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, కాల్షియం, గ్లూకోజమైన్ ఈ రోజే మొదలు పెట్టడం జరిగింది సార్. ఇవి వాడిన తర్వాత దీని రిజల్ట్ చెప్తా సార్. వాడదామని నేను చూస్తున్నా. కొంచెం నా కాళ్ళు
ఎందుకు నొప్పి అనిపించినట్టు నాకు అనిపించింది. అందుకే ఈ రోజు స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ సార్. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం చాలా దమ్మున్న ప్రొడక్ట్స్. మాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ ద హోస్ట్. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. అరుణ మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేనైతే థైరాయిడ్కి వాడుతున్నానండి అలోవెరాను. అంటే 3 వీక్స్ అయింది మొదలుపెట్టి. నేను అలోవెరా ఒకటి, శతావరి మ్యాక్స్ ఒకటిని, నోని, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా అండి. ఈ సప్లిమెంట్స్ వాడుతున్నాను. 3 వీక్స్ అయింది మొదలుపెట్టి. అంటే కొద్దిగా తెలుస్తుందండి నాకు తేడా, తిని వెయిట్ లాస్ అవుతున్నట్టు, అట్లా కొద్దిగా బాడీ పెయిన్స్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అట్లాగే ఇంట్లోకి హోమ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం అండి. డిష్ వాష్, లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ వాడుతున్నాను. ఇంకా ఫుట్ ప్యాచెస్ కూడా వేసుకున్నానండి. స్టార్టింగ్లోనే వేసుకున్నాను నేను, మా శ్రీను గారు, మా అక్క కూడా వేసానండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయండి. ఓకే మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. బ్యాక్ చాలా టు బాగా హోస్ట్. మంచిగా గ్రేట్ ఫీడ్బ్యాక్. మీరు వాడుతుంటారు మేడం. వాడుతుంటే రిజల్ట్ కన్ఫర్మ్ అందరికీ వస్తుంది. రిజల్ట్ మీకు కూడా వస్తుంది. కొన్ని బాడీలను బట్టి కొందరికి లేట్ వస్తుంది, కొందరికి ఏమో ముందే వస్తుంది. ఎక్సలెంట్ మేడం మన ప్రోడక్ట్ అయితే. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. నవనీత మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. సార్ భూపతి రెడ్డి సార్ వచ్చిండు సార్, వెంకటరెడ్డి సార్. ఓకే సార్, ఓకే, నేను చూసుకోలేను. మన గ్రేట్ లీడర్కి ఇన్వైట్ చేస్తున్నా. భూపతి రెడ్డి సార్ మనకు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. మన టీంకు మోటివేషన్ ఇస్తాడు, మన టీంను ముందుండి నడిపిస్తాడు. నేను ఎట్లయితే సక్సెస్ అయినా మీరు కూడా అందరూ అట్లా సక్సెస్ కావాలని ప్రతి ఒక్క దానిలో ముందుంటాడు. భూపతి రెడ్డి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. మీరు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు. సార్ భూపతి రెడ్డి సార్, కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఎస్ ఓకే సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, మాట్లాడండి. ఎస్ ఇందాక వచ్చినట్టు నేను మళ్ళీ వేరే జావిద్ ఫోన్ చేసి దానికి వెళ్ళినట్టు. ఓకే ఓకే సార్. ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో కొత్త వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తారని. సో గుడ్ మోర్ ఎర్నింగ్ ఎనీ టైమ్ గెలిపించడానికి రెడీ ఉంటాం కాబట్టి గుడ్ మోర్ ఎర్నింగ్ అంటాం వస్తీలో ఎప్పుడైనా. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో అందరు వీడియో లాంచ్ చేసుకున్నారు, చాలా మంది వీడియో లాంచ్ చేసుకున్నారు. సో ఓకే సార్ వచ్చేసి చాలా మంది వీడియో లాంచ్ చేసుకుంటారు. ఎలా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. సో మీటింగ్ వచ్చారు, ఎక్కడ మన సంగారెడ్డి మీటింగ్ లో వెంకటరెడ్డి సార్ వికారాబాద్ అటెండ్ అయ్యిండు అండ్ సంగారెడ్డి కూడా వచ్చారు. సో జైరాబాద్ కూడా వచ్చినా సార్? జైరాబాద్ కూడా వచ్చారు సార్. 3 మీటింగ్లు అటెండ్ అయ్యారు. సో లీడర్స్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేరో, మీకు వెంకటరెడ్డి సార్ లాగా గెలవాలని ఉందా? వెంకరెడ్డి సార్ లాగా మీకు గెలవాలని ఉంది, వెంకరెడ్డి సార్ లాగా కారు తీసుకోవాలని ఉంది, వెంకరెడ్డి సార్ లాగా చెక్కు తీసుకోవాలని ఉందంటే వెంకరెడ్డి సార్ మంత్రం వేస్తాడు, ఎఫ్ఆర్ఈ ఫంక్షన్. సో ఎఫ్ఆర్ఈ ఫంక్షన్కి రండి, మీ జీవితాలు మారుతాయి. వెంకరెడ్డి సార్ జీవితం ఎట్లయితే మారిందో మీ జీవితం కూడా మారుతుంది. వెంకరెడ్డి సార్కు సేమ్ అవకాశం ఉంది, మీకు కూడా సేమ్ అవకాశం ఉంది, వెస్టీజ్ అవకాశం ఉంది. సో వెంకరెడ్డి సారు నిర్ణయం తీసుకుంటూ అప్లైన్ మోడల్ నమ్మిండు, సిస్టమ్ కనెక్ట్ అయ్యిండు, అప్లైన్ ఎట్లా చెప్తే అట్లా నడిచిండు కాబట్టి ఎలా బిజినెస్ లో ముందుకెళ్తుండు. సో ఈ బిజినెస్ లో ఆపర్చునిటీ అందరికి ఒకేలాగా ఉంటుంది, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి అదే అవకాశం. సో వెస్టీలో వచ్చి 2 సంవత్సరాలైనా వచ్చిన ఆయన కూడా అదే అవకాశం. సో వెస్టీలో నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజు చాలా మంది వెస్టీలో సక్సెస్ అవుతుర్రు, కొందరు ఫెయిల్ అవుతారు. అంటే కారణం 2: వితౌట్ అప్లైన్, వితౌట్ సిస్టమ్ ఉంటే 100% వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎప్పుడైతే వెస్టీజ్ని సిస్టమ్ తోని అప్లైన్ తోని కౌన్సిలింగ్ లో ఉంటే అప్పుడు గెలుస్తారు.
సో చాలా మంది చూసుంటాం. సో చాలా మంది వెస్టేజ్లకి వెళ్ళి ఎలా వచ్చినారు, ఎగురుకుంటూ వచ్చినారు. చాలా మంది ఎట్టిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. సో వాళ్ళు ఏంటంటే, ఓ గింతే కదా బిజినెస్, గింతే కదా మనం చేసేది, ఇంతే కదా, గిదే కదా బిజినెస్, అప్లైన్ మాటలు ఎందుకు వినాలి, డౌన్ లైన్ మాటలు ఎందుకు వినాలి. నేను ఒకటే నిజం చెప్తున్నా, అందరి కూడా మీరు ఎఫ్ఆర్ఈకి రండి. ఎఫ్ఆర్ఈకి వస్తే మీ లైఫ్ మారుతుంది. ఎఫ్ఆర్ఈ ఫంక్షన్ లాంటివి వచ్చిన వ్యక్తే వెంకటరెడ్డి సార్. ఫస్ట్లో 5% ఉండే సార్ చేంజ్ చేసి ఒక 15 days తర్వాత వెస్టేజ్ ఎఫ్ఆర్ఈకి ఫంక్షన్ కూర్చోబెట్టినారు. ఆ రోజు ఏం చేసినంటే సారు ఇద్దరు వచ్చారు, వాళ్ళ పాప సార్ వచ్చారు. సో ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వి శేఖర్ సార్ కూడా వచ్చారు అప్పుడు. సో సారు మేడం వచ్చారు, వి శేఖర్ సార్ అండ్ సార్ మేడం వచ్చారు. సో ఇలా బిజినెస్ లో ఇలబడ్డాడంటే ఆ సార్కి ఏముందంటే, నేను ఏదో ఒక రోజు గెలుస్తా అనే నమ్మకం ఉంది. అదే ఎఫ్ఆర్ఈకి రాకపోతే సార్ ఈ పోటీకి ఉండకుండే. ఈరోజు వి శేఖర్ సార్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. నరసింహుల్ సార్ కానీ, రాజిరెడ్డి సార్ కానీ, ఇంకా రవికుమార్ సార్ కానీ, ఇలా వాళ్ళ ఫ్యామిలీతో బిజినెస్కి వస్తారు. నాకు చాలా ఆశ్చర్యపోయినాయి. ఇలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ ఉంది, ఇంట్లో లైఫ్ ఉంది. మనం ఎందుకు వెనుకకి వెళ్ళిపోతున్నాం? బిజినెస్ లో ఎందుకు వెనుకకి వెళ్ళిపోతున్నాం అంటే, వితౌట్ అప్లైన్, వితౌట్ సిస్టమ్ ఉన్నారు కాబట్టి వెనుకకి వెళ్ళిపోతున్నారు. ఇలా వెస్టీజ్ నమ్ముకొని జస్ట్ 1.5 year లో 1,00,000+ ఇన్కమ్ తీసుకుంటున్నంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా నేను తీసుకుంది కాదు, 6 మంది కాల్ వచ్చినాయి. కంపెనీ త్రూ 6 మందికి కాల్ వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ జనవరి ఎండింగ్ కల్లా, సో మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా, డిసెంబర్ కల్లా మన చెక్కులు ఈ రోజు ఎవరికైతే 50,000 ఉందో 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. వెంకరెడ్డి సార్ 100% 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక 3 to 4 months, ఎక్కువ టైం లేదు. 3 to 4 months లో 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. సో దానికి తగ్గట్టు పని చేస్తున్నాడు సారు. ఇంట్లో కూర్చోవట్లే, పొలం పని ఉన్నప్పుడు పొలం పని చేసుకుంటాడు, తర్వాత ప్లాన్లకు వెళ్తాడు. సో అట్లా కమిట్మెంట్ గా వర్క్ చేయండి. రోజుకు 3 ప్లాన్లు కలవండి, ముగ్గురిని కలవండి, రోజు కలవండి. ఆ రోజు కలవలేరు అనుకో, ఎవరిని కలవలేరు అనుకో, ఆ రోజు తినకండి, ఫుడ్ తినకండి, లేదా 500 లోటు చింపేయండి. ఇట్లా ఆ రోజు మీకు తెలుస్తుంది. 500 లోటు చింపేయండి. ఇలా 3 ప్లాన్లు కాలే, 500 లోటు చింపేయండి. నెక్స్ట్ రోజు అరే 500 లోటు చింపేసినా కదా, ఇలా 500 లోటు కాబట్టి 3 ప్లాన్లు కాదు 4 ప్లాన్లు చేస్తారు ఆ కమిట్మెంట్ తీసుకొని. సో నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వచ్చే 20,000 30,000 కాదు కదా జీవితం. ఇలా చాలా మంది వెస్టీలో కాకుండా బయట పని చేస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు 2 లక్షల శాలరీ వదిలేసి వచ్చినంటే అర్థం చేసుకోండి. 2 లక్షల శాలరీ వదిలేసి వచ్చినంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ లో డబ్బులు ఉన్నాయి, వెస్టీజ్ లో లైఫ్ ఉంది. జస్ట్ 1.5 year 1,00,000 రూపాయలు అంటే ఒకసారి ఆలోచించండి. 1.5 year 1,00,000 రూపాయలు. ఇంట్లో టైం పాస్ చేసిన ఒక 2 నెలలు 3 నెలలు కరెక్ట్ పని చేసింది, సంవత్సరం కరెక్ట్ గా వర్క్ చేసిన సంవత్సరంలో మంచి కార్ తీసుకున్నా, నేను తీసుకుంది కాకుండా టీంలో కాల్ తెప్పించిన. సో నేను 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా అంటే వెంకటరెడ్డి సార్ రాదా, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క లీడర్కి వస్తాయి. ప్రతి ఒక్క లీడర్కు ఈ రోజు ఎవరైతే జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్క లీడర్కి వస్తాయి. కానీ ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే, అప్లైన్, సిస్టమ్, వెస్టీజ్ని 3 నమ్ముకోవాలి. ముగ్గురునే నమ్ముకోండి, మీ లైఫ్ మారుతుంది. అరే భూపతి రెడ్డి సార్కు తలరాత బాగున్నదేమో, వెంకరెడ్డి సార్ తలరాత బాగుందేమో, వాళ్ళకి వచ్చింది మనకి ఏడొస్తానే మైండ్ సెట్ లో ఉండకండి. అందరికి ఒకే తలరాత రాసినట్టు దేవుడు. సో నేనేమంటున్నా అంటే, ఒకరికి లేట్గా వస్తుండొచ్చు, ఒకరికి సక్సెస్ తొందర వస్తుండొచ్చు, కానీ సక్సెస్ మాత్రం వస్తుంది. రోజుకు 3 ప్లాన్లు చేయండి. మీ బిజినెస్ 6 నెలల తర్వాత మీ బిజినెస్ లో చెక్, ఈ రోజు 10,000 చెక్ వస్తుంటే మీరు 6 నెలల తర్వాత మీ చెక్ 50,000 రాకపోతే నాకు అడగండి. రోజు 3 ప్లాన్లు. లైఫ్ మారుతుంది. నేను నిజంగా చెప్తున్నా లీడర్స్, నేను మన చెక్ ఈజీగా అప్లైన్ చెక్ పెరిగిందంటే డౌన్ లైన్ చెక్ 100% వెలుగుతుంది. ఈరోజు నాకు సంగారెడ్డిలో మేడం, సో మేడం పేరు లావణ్య మేడం అనుకుంటా. సో కారు తీసుకుని జైరాబాద్ నుంచి మేడం సంగారెడ్డిలో వచ్చింది మీటింగ్. ఆ మేడం అంటుంది, అందరూ కూడా నిన్ను గుర్తు చేసుకుంటారు సార్ అంటుంది.
నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, మా జూమ్లో కానీ మా మీటింగ్లలో కానీ నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం సార్ అంటున్నారు. ఒకప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టకుండ్రి, బట్ ఈరోజు వెస్టీజ్ ద్వారా ప్రతి ఒక్క టీంలో గుర్తుపడతారు, ప్రతి ఒక్క టీంలో గుర్తుపడతారు. నాకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇందులో ఎవరు సక్సెస్ ఏంటంటే, సక్సెస్ సీక్రెట్ ఏంటంటే మనం గెలవాలి. మనం గెలిస్తే 100 మందిని గెలిపించచ్చు, 1000 మందిని గెలిపించచ్చు. ఈరోజు సలీం సార్ ఒక్కడు ఇలబడ్డాడు కాబట్టి ఇలా 9 బెంచ్ కాళ్ళు వచ్చినాయి. 9 బెంచ్ కాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. సార్ ఒక్కడు ఇలబడ్డాడు కాబట్టి, ఇలా సార్ ఒక్కడు ఇలబడ్డాడు కాబట్టి ఇలా లక్షల మందికి అవకాశం వస్తుంది, లక్షల మందికి. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఈ సీక్రెట్ ఏంటంటే మీరు ఎఫ్ఆర్కి బుక్ చేసుకోండి, లైఫ్ మారుతుంది. 5200 రూపాయలతోని మీ 3 తరాల జీవితం మారుతుంది అంటే ఇంకెందుకు అర్థం కావట్లేదు మీకు ఇంకెందుకు అర్థం కావట్లేదు? ఆల్రెడీ అర్థమైన వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు, అర్థం కాని వాళ్ళు ఇంకేం చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మీ జీవితాలు మారుతాయి. 3 సంవత్సరాల తర్వాత మీ చెక్కు 5 లక్షల చెక్కు పెరుగుతుంది. 5 లక్షల చెక్కు ఒక్కసారి ఆలోచించండి. సక్సెస్ సీక్రెట్ ఒకటే, మీటింగ్ ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇప్పియాలి, మీటింగ్లో కూర్చుని పెట్టాలి. ఇదే పని చేసుకుంటా ఒక 1 year కష్టపడండి. మీ చెక్కు ₹1,00,000 వెళ్ళిపోతుంది. మీ చెక్కు ₹1,00,000 వెళ్ళిపోతుంది. సో కంపల్సరీ ఈ కమిట్మెంట్ తీసుకోండి. కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేయండి, మీ లైఫ్ మారుతుంది. సో అప్ లైన్ డౌన్ లైన్ ఇంపార్టెంట్. డౌన్ లైన్లను చాలా మంచిగా చూసుకోండి. అప్ లైన్ కు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ డౌన్ లైన్ కు రెస్పెక్ట్ ఇస్తారు. మేమేమంటున్నాం అంటే ఈ బిజినెస్ ద్వారా లక్షల ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులను చూస్తున్నాం, వాళ్ళ మాటలు వింటున్నాం. ఇంకా నెగిటివ్ మాటలు ఎందుకు వింటున్నారు? ఎవరి దగ్గర క్రాస్ లైన్ల నంబర్లు ఉండొద్దు. క్రాస్ లైన్లతో మనకి ఏం అవసరం ఉంది చెప్పండి? క్రాస్ లైన్లు ఫోన్ చేసి ఏం అడుగుతారు? నీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, నా బిజినెస్ ఎట్లా నడుస్తుంది, అరే నీకు 6 నెలలు అయిందా, గింతే వచ్చిందా, నాకు సంవత్సరం అయింది గింతే వస్తుందని ఆడ డిస్కషన్ ఏమొస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది. క్రాస్ లైన్ల నంబర్లు మనకి ఎందుకు? క్రాస్ లైన్తో అవసరం లేదు కదా. ఏదన్నా డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా సో బిజినెస్ లో ఎట్లా గ్రోత్ కావాలంటే వెంకరెడ్డి సార్కి అడగండి, వెంకరెడ్డి సార్ నేర్పిస్తాడు. క్రాస్ లైన్లతో ఏం అవసరం ఉంది మనకు? ఇవాళ బిజినెస్ లో టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకండి. ఎఫ్ఆర్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో, మీరు విలువంగానే మీటింగ్కి వస్తున్నారో వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వండి, వాళ్ళ వెంబడి ఎక్కువ పని చేయండి. ఎవరైతే మీటింగ్లకు రావట్లేరో, అప్లైన్ మాటలు చెప్పినట్లు వస్తాం సార్ రారంటే వాళ్ళకి టైం ఇవ్వకండి. టైం పాస్ చేయడానికి వచ్చారు వాళ్ళు, మీ టైం వేస్ట్ చేసుకోనికి వచ్చారు. మీ టైం వేస్ట్ చేసుకుని ఆయన ఎట్లాగో టైం వేస్ట్ చేసుకుంటాడు, మన టైం వేస్ట్ చేయడానికి వస్తాడు. కాబట్టి మీరు వాళ్ళకి టైం ఇవ్వకండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళని గెలిపియండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ వచ్చినాక వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళకి గెలిపియండి. ఎఫ్ఆర్ఈ మీటింగ్ వస్తే లైఫ్ మారుతుంది. సార్ ఎఫ్ఆర్ఈ మీటింగ్ రాకపోతే లైఫ్ మారదు సార్ అంటే 100% మారదు, 100% మారదు. ఎందుకంటే ఎఫ్ఆర్ లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఒక ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి, నేను ₹1,00,00,000 తీసుకుంటున్నా, మీకు కూడా ఇట్లే అవకాశం ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు నాలాగా అని నేర్పించడానికి వస్తున్నాడు ఎస్పి బాలాజీ సార్. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో ఉన్న వాల్యూ అర్థం చేసుకోండి. సో ఓన్లీ డబ్బు ఒకటే కాదు, భార్య భర్తలు ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, అత్త మామ ఎట్లుండాలి అన్ని నేర్పిస్తారు. మీరు వస్తే లైఫ్ పార్ట్నర్ ఇద్దరు కలిసి రండి, ఇద్దరు కలిసి వస్తే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక జస్ట్ వెస్టీజ్లో 1.5 year ఇలా 1.5 నుంచి 2 years 3 years కష్టపడితే మీ లైఫ్ మారుతుంది. ఈ 5200 రూపాయలతో మీ లైఫ్ జీవితాంతం మారుతుంటే రాకండి. లేదు సార్ నాకు 5200తో నా లైఫ్ మారుతుందంటే 100% వెంకరెడ్డి సార్తో మాట్లాడండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అదేం సార్ ఎఫ్ఆర్ఈ అంటే ఏంది, ఆ సార్ వచ్చి 1.5 year ₹1,00,000 తీసుకుంటుండంట, ఎట్లా తీసుకుంటుండు, ఎట్లా సాధ్యమవుతుందంటే ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురండి, నేను హోమ్ మీటింగ్ పెడతా, టైం ఇస్తా, ఎఫ్ఆర్ఈ గురించి ప్రమోషన్ చేద్దాం. ఎవరైతే మీ లీడర్లు ఉన్నారో నేను ప్లాన్ చేసుకుంటున్నా, ఇక్కడ మనం 5 కాళ్ళు ఉన్నాయి కదా, 5 కాళ్ళ నుంచి ప్రమోషన్ చేయడానికి వెళ్దామండి. ఈ 3 తారీఖు ఆల్మోస్ట్ 3 తారీఖు రోజు మనకు బొగ్గులగుంటలో మీటింగ్ అయిపోతే 3 నుంచి ఇంకా 6 రోజులు ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ఉందో ఆ రోజు మనం ఎవరికైతే లీడర్ రావట్లేరో మనం 5 కాళ్ళల్లో తీసుకొని ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ తీసుకొని వెళ్దాం. నేను మాట్లాడతా, వాళ్ళ లీడర్తో కూడా మాట్లాడతా, ఎఫ్ఆర్ఈకి ప్రమోషన్ చేద్దాం. ఈ 5 కాళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎఫ్ఆర్ఈకి వచ్చినందుకు వచ్చినాయి. ఇలా 5 కాళ్ళతో వాళ్ళు ఇన్కమ్ ఎట్లా తీసుకుంటారు, ఎఫ్ఆర్ఈకి వచ్చినందుకు వచ్చినాయి. మనం ప్రమోషన్ చేద్దాం, నేను వస్తా.
మన టీంలో 5 కాళ్ళు వచ్చినాయి, 5 కాళ్ళు తీసుకొని తిరుగుదాం. ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ తిరుగుదాం. సో నేను మాట్లాడతా, జావీద్ సార్తో మాట్లాడతా, అఫ్జల్ సార్తో మాట్లాడతా, సంపత్ రెడ్డి సార్తో మాట్లాడతా, వెంకటరెడ్డి సార్తో మాట్లాడతా. 5 కాళ్ళు తీసుకొని మీ ఇంటికి వస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఆగిపోయిన లీడర్ దగ్గరికి వెళ్దాం. ఏమైంది, ఆయనకి ఏమైతుంది, నేను వస్తా, కమిట్మెంట్ ఇస్తున్నా, ఒక 2 రోజులలో తిరిగేస్తాం అన్ని దగ్గరికి. మనం 5 కాళ్ళు తీసుకొని పోదాం, ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ చేద్దాం. ఎఫ్ఆర్ఈకి వస్తే లైఫ్ మారుతుంది. మా లైఫ్ ఎట్లయితే మారుతుందో 100%. నిజంగా చెప్తున్నాను, నేను వచ్చే డిసెంబర్ కల్లా నా చెక్ 3 లక్షలకు వెళ్తుంది, 3 లక్షలకు వెళ్తుంది. వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ కల్లా 27 ఆల్మోస్ట్ 20 అంటే 26 1 ఇయర్ ఉంది కదా, 1 ఇయర్లో డిసెంబర్ కల్లా నా చెక్ 3 లక్షలకు వెళ్ళబోతుంది. ఒక్కసారి ఆలోచించండి. నాకు చెక్ ఇంపార్టెంట్, లెవెల్ ఇంపార్టెంట్ కదా, చెక్ ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ కున్న వాల్యూ అది. మీరు ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ అవుతుండ్రో, బ్రాంచ్ డైరెక్టర్ అయినాక ఆయన ఒక కిందకెళ్ళి ఒక డైరెక్టర్ చేసి మీరు ఎల్ఓబి మీద పనిచేయండి. ఎల్ఓబి మీద పని చేస్తే మీ చెక్ యావరేజ్గా సైడ్ వాల్యూమ్ చేసుకుంటే 2000 నుంచి 2600 పీవీ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్కు మీ చెక్ 30,000 వస్తుంది. 30,000 ఒక్కసారి ఆలోచించండి. ఒకటే లెగ్ మీద పనిచేసి సైడ్ వాల్యూమ్ చేసుకున్నా 30,000 చెక్ వచ్చినప్పుడు మీ జీవితం మారుతా. ఒకసారి ఆలోచించండి. మీకు నమ్మకం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. నేను ఎందుకు తీసుకోవద్దు, నా డౌన్ లైన్కి వస్తుంది, నా అప్ లైన్కి వస్తుంది, నేను ఎందుకు రాదు, నాకెందుకు రాదు అనే డ్రీమ్ పెట్టుకొని పనిచేయండి. భూపతి రెడ్డి సార్ చెక్ కాదు, మీ చెక్ అనుకొని పనిచేయండి. భూపతి రెడ్డి సార్కి వచ్చింది నాకు ఎట్లా రాదని కమిట్మెంట్ తీసుకోండి. నాకు మీకే పోటీ పెట్టుకోండి, ఎవరికి అవసరం లేదు, నాకు మీకే పోటీ పెట్టుకోండి. 100% గెలుస్తాం. ఇలా పోటీ ఉండాలి కంపల్సరీ. ఇలా ఒక వెంకటరెడ్డి సార్ రైతు ఉండి బిజినెస్ టేకప్ చేసినప్పుడు నాకు అన్ని బాగున్నాయి, నేను మీదికి వెళ్ళి చదువుకున్నా, నాకెందుకు ఈ బిజినెస్ నేనెందుకు చేయదని నిర్ణయం తీసుకోండి. 100% అవుతుంది. కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఎవరికంటే మన మైండ్ సెట్కి మనం కమిట్మెంట్ ఇవ్వాలి. మన కమిట్మెంట్ ఇస్తేనే బిజినెస్లో గెలుస్తాం. మీరు పరిగెత్తండి, బయటికి వెళ్ళండి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయినాక మీరు 2600 నుంచి 3000 పీవీ చేసుకుంటే మీ చెక్ యావరేజ్గా 15,000 వస్తుంది. 15,000 3000 పీవీ చేసుకుంటే 15,000 చెక్ వస్తుంది ఒక బ్రాంచ్ డైరెక్టర్కి. మీరు ఎందుకు ఆగిపోతున్నారు? మనము ఓన్లీ కొత్త వాళ్ళని బట్టి తిరుగుతూ ఉండాలి. ఓన్లీ పాత వాళ్ళని పట్టుకొని పని చేస్తే పని చెయ్యరు. ఆయన ఏమంటున్నాడంటే నేను తప్ప ఎవ్వరు లేరు, నాకే ఫోన్ చేస్తున్నాను అనుకుంటాడు ఆయన. నేనేమంటున్నా అంటే కొత్త వాళ్ళని పట్టుకొని వెళ్ళండి. ఎవరైతే డెప్త్లో వస్తారో వాళ్ళే గ్రేట్ లీడర్ అవుతారు. ఒక రత్నం లాగా ఏమంటారు, డైమండ్ లాగా దొరుకుతారు, డైమండ్ లాగా. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయండి, 100% గెలుస్తారు. ఎఫ్ఆర్కి ప్రమోషన్ చేద్దాం. సో నేను కూడా వస్తాను, 5 కాళ్ళు తీసుకొని నేను జావీద్ సార్తో కూడా మాట్లాడతా, అవతల ముగ్గురితో కూడా మాట్లాడతా. నేను ఎఫ్ఆర్కి ప్రమోషన్ చేద్దాం. మీకు ఎవరైతే రావట్లేరో ఎఫ్ఆర్కి మేము ప్రమోషన్ చేయడానికి వస్తాం. ఒక హోమ్ మీటింగ్ పెట్టాం, ఒక ఏరియా హోమ్ మీటింగ్ పెట్టుకుందాం. 5 కాళ్ళు వస్తాయి, 5 కాళ్ళు వచ్చి మనం ప్రమోషన్ చేద్దాం. నేను వస్తాను, నేను కమిట్మెంట్ తీసుకుంటున్నా. మనం ప్రమోషన్ చేద్దాం, కమిట్మెంట్కు ప్రమోషన్ చేద్దాం. 100% నేను వస్తా. ఎఫ్ఆర్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకోలేరో వెంకటరెడ్డి సార్కి అమౌంట్ వేయండి. సార్ ఆ జీవితం నాది కూడా మారాలి సార్, నేను ఎన్నో రోజులు కష్టపడుతున్నా, కష్టం పడ్డ ఫలితం కూడా లేదనే ఆ భావనలో ఉంటే మీరు వెంకటరెడ్డి సార్ కాల్ చేయండి. వెంకటరెడ్డి సార్ టికెట్ డబ్బులు వేయండి, 100% గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నేను 100% ఈ 5 కాల్ తీసుకొని ఎఫ్ఆర్కి ప్రమోషన్ గురించి వస్తాం. నేను వెంకటరెడ్డి సార్తో మాట్లాడతా, తర్వాత ఫోన్లో సంపత్ రెడ్డితో మాట్లాడతా, జావీద్ సార్తో మాట్లాడతా, వీళ్ళందరితో మాట్లాడతా. ఎప్పటికి ప్రమోషన్ చేద్దాం. నేను 100% టైం ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వెంకటరెడ్డి సార్. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీరు చేసిందే చెప్తున్నారు సార్. ఇక్కడ ఎట్లా చేస్తే సక్సెస్ అవుతారు, నా లెక్క మీరు కూడా తయారు కావాలి, నా లెక్క మీరు అందరూ తయారు కావాలని అన్ని నేర్పిస్తుంది సార్. ఎక్సలెంట్ సార్ మోటివేషన్. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీటింగ్ సార్ ನೀವು అన్నట్లు ఎఫ్ఐఆర్కి వస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా చేంజ్ అవుతుంది సార్. ఎక్కువ ఎఫ్ఐఆర్కి కూడా ఆ ఫ్యామిలీ వస్తే ఇంకా తొందరగా సక్సెస్ అవుతారు సార్ ఇద్దరు. మనం ఒకరు వినొచ్చినాం అనుకో, మేడం వాళ్ళకైతే అంత క్లారిటీగా చెప్పలేము. మేడం వాళ్ళని కూడా తీసుకెళ్తే ఇక క్లారిటీగా కళ్ళకు కట్టినట్లు చూస్తారు. అక్కడ ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఏ విధంగా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు అక్కడ. ఇక్కడ ఒక 100 మీటింగ్లతో సమానం సార్ ఒక ఎఫ్ఐఆర్. ఎక్సలెంట్ సార్. అక్కడ వచ్చినాం అనుకో నిద్ర పట్టది, మన వర్క్ స్పీడ్ అవుతుంది, తొందరగా సక్సెస్ అవుతాం సార్. ఎక్సలెంట్ అది. నా ఎఫ్ఐఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే సార్. పోయి వచ్చిన వాళ్ళకే తెలుసు అంత మంచి సెక్షన్ ఎక్కడ, నేనైతే ఎక్కడ కూడా చూడలేను సార్ అంత మంచి సెక్షన్. అంత బాగుంటుందని ముందు నేను అనుకోలేను, కానీ ఎక్సలెంట్ సార్. అదైతే ఒక వండర్ఫుల్, అదొకటి ఒక కుంభమేళ లెక్క సార్. అది ఎక్సలెంట్. అది
లీడర్స్ మీరు కూడా అందరూ సార్ చెప్పినట్ల టికెట్లు అందరూ బుక్ చేసుకోండి. కరెక్ట్ బుక్ చేసుకొని అక్కడ విన్నట్ల నేర్చుకున్నట్లు వచ్చి బయట ఇంప్రూవ్ చేస్తే ఆ సార్ చెప్పినట్ల మళ్ళీ చెప్పారు కల్లా మీ సొంత కారులో వెళ్ళొచ్చు. మినిమం 40,000-50,000 చెక్కుతో వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం బయట ఎక్కడ లేదు. మన చదివిన చదువులకు 15,000-20,000 ఎవరు ఎక్కువ ఇయ్యరు. ఆ ఇచ్చే ఇన్కమ్ కూడా మళ్ళీ మనకు సెక్యూరిటీ లేదు. చేసిన అన్ని రోజులే డబ్బులు ఇస్తారు, ఎవరు కూడా అవతలియరు. నాకు ఇక్కడ ఎక్కువ నచ్చింది సార్ వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఏం చెప్పారంటే, సార్ ఇంకొక 4-5 ఏళ్ళు చేస్తావు, 10 ఏళ్ళు చేస్తావు మా అంటే ఆ తర్వాత ఏమన్నా సెక్యూరిటీ ఉందా నువ్వు చేసే దానిలో అంటే నాకు అప్పుడు మైండ్కి తట్టింది. మనం చేసే పనిలో ఎవ్వరు చేసే పనిలో సెక్యూరిటీ లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీ కోసం మనం 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కష్టపడాలి. కష్టపడితే మనం లైఫ్ లాంగ్ ఇక్కడ బతకొచ్చు, మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్ మీరు చెప్పింది. సార్ ఇంకేమన్నా మాట్లాడతారా? వీళ్ళకి ఇన్వైట్ చేయాలి సార్. భూపతి రెడ్డి సార్. శ్రీనివాస్ సార్ మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్నిటి ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. మన 2 టీంలు మాత్రం మంచి ఆలోచనతో ఎవరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు రిజల్ట్ తెలిస్తే మాత్రం కంపల్సరీగా తెలుస్తుంది సార్. ఇందులో రిజల్ట్ వస్తేనే ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళకి కూడా చెప్పగలుగుతాం, వాళ్ళు కూడా విని వస్తారు బిజినెస్లో. కానీ మంచి ఆలోచనతో చేశారు సార్. నేనైతే స్కిన్ ఎలర్జీ గురించి వాడాను సార్, నా మేడం మీద వచ్చేది సార్, మీకు కూడా పెట్టాను ఆల్రెడీ. అది వాడాను సార్. నేను ఏమేమి వాడానంటే క్రిల్ ఆయిల్, టాక్స్ క్లీను, ఫుట్ క్రీము, గ్యానోడర్మా, అలోవెరా, స్పిరిలినా, అదే నీమ్ సోంపు, నీమ్ క్యాప్సిల్స్ అది వాడాను సార్. 3 నెలలు వాడాను సార్. 3 నెలల తర్వాత రిజల్ట్ అయితే బాగుంది సార్. ఇప్పుడైతే ఏం లేదు సార్, నాకు ఒంటికి దురదలు వచ్చాయి సార్, దురదలు కూడా రావట్లేదు సార్ ఇప్పుడైతే. అలాగనే ఉదయం మేము హాట్ వాటర్లో పంచతులసి CMD డ్రాప్స్ వేసుకొని తాగుతాం సార్, మా మిస్సెస్ నేను. చాలా మంచి రిజల్ట్స్ ఉంది సార్. అలాగే పేస్ట్, గ్యానో టూత్ పేస్ట్ మాత్రం నెంబర్ 1 రిజల్ట్ సార్. దాన్ని నేనైతే మంత్లీ 5-6 ఏరియా వాళ్ళకి రెఫర్ చేస్తున్నా సార్. చాలా మంది తీసుకురా అయిపోగానే మళ్ళీ అడుగుతున్నారు సార్. అలాగే మా వదిన గారికి పంటి నొప్పి తగ్గింది సార్. దానివల్ల ఆమె వాడనని కూడా ఇప్పుడు తీసుకుంటాను సార్, వాడుతుంది. అలాగనే నాకు గొంతులో మంటగా ఉండేది సార్. నేను మన రైస్ బ్రైన్ ఆయిల్ ఆడాను సార్, సూపర్ సార్. గొంతులో మంట అసలు లేనే లేదు సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మా గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, గ్రేట్ సార్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా శ్రీనివాస్ రెడ్డి సార్, మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. శ్రీనివాస్ రెడ్డి సార్ ఆల్రెడీ మీరు కోర్స్ ఉన్నారు సార్. ఓకే, నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. ఎం లక్ష్మీదేవి మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో నేనైతే హోమ్ కేర్ వాడుతున్నాను, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ వచ్చేసి ఫ్లెక్స్ ఆయిల్ వాడాను, అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది. మా లేడీస్కి అయితే అది 100% యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్ కూడా వాడుతున్నాను సార్, బాగా మంచి రిజల్ట్స్ ఉంది. ఇంకా డ్రీమ్ విషయానికి వస్తే నేను డ్రీమ్ చార్ట్ కూడా చేశాను, ప్రిపేర్ చేసుకున్నాను సార్, గ్రూప్లో కూడా వేసాను సార్. FRE గురించి వస్తే నేను టికెట్ కూడా బుక్ చేశాను సార్. నా తరపు నుంచి మినిమంలో మినిమం ఇద్దరిని టికెట్ బుక్ చేసుకునేదానికి నేను చూస్తున్నాను సార్, అది కూడా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ మేడం, గ్రేట్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. పద్మ మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమెంట్ డిజిటల్ స్క్రీన్ మేడం. సార్ లీడర్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పద్మ, నేను మహబూబ్నగర్కి వెళ్ళి మాట్లాడుతున్నా సార్. నేను హోమ్ కేర్ వాడుతున్నా, హెల్త్ కేర్ వాడుతున్నా సార్. నాకు బ్లడ్ పూర లేకుండా సార్, 7 టెస్టులు చేయించుకున్నా కూడా 8.5 ఉందని చెప్పిండు సార్. మంచిగా కొంచెం రిజల్ట్ ఉంది సార్. 2 నెలలు అవుతుంది వాడబట్టి, కొంచెం బాగుంది, హెల్త్ కూడా మంచిగా ఉంది. రెడ్ బ్యాండ్ ఆయిల్ వాడుతున్నాము, అన్ని ప్రొడక్ట్ వాడుతున్నా సార్. చాలా మంది కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా సార్. సో నీమ్ సబ్బులు, జానా పేస్ట్ అవన్నీ చాలా మందికి ఇస్తున్నా. ఈసారి 100 మొత్తం అవే తెచ్చిన, హోమ్ కేరే తెచ్చిన.
తెచ్చి అందరికి ఇస్తున్నా సార్. చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఓకే మేడం, గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ వీక్ ఇన్వైట్ చేస్తున్నా. రాజిరెడ్డి సార్, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు అయితే చాలా మంచి సెషన్ సార్. ఈ సెషన్ లో భూపత్ రెడ్డి సార్, సంపత్ రెడ్డి సార్ వచ్చిర్రు. చాలా ఎక్సలెంట్ అయింది సార్ ఈ రోజు అయితే. ఇక్కడ ప్రొడక్ట్ విషయానికి వస్తే ఆల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం సార్. నాకు ఇంతకు ముందు డస్ట్ అలర్జీ ఉంటుండే సార్. ఏదైనా దుమ్ములో పని చేసినా కానీ, లేదంటే వర్షంలో తడిసినా, కొంచెం చలి అయినా కానీ సర్ది బాగా అవుతుండే, ముక్కులో నుంచి నీళ్లు గారినట్టు గారుతుండే. కానీ ఇప్పుడు మన సప్లిమెంట్స్ వాడుతున్నాను సార్. నేను గ్యానోడెర్మా వాడతాను, కాల్షియం వాడతాను, స్పిరునిలా వాడతాను, నోని వాడతాను, ఆమ్లా, అలోవెరా, హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ ఇవన్నీ వాడుతున్నాను సార్. సిఎండి, పంచతులసి ఇవన్నీ వాడతాను సార్. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. నేనైతే కంటిన్యూగా 5 రోజులు వర్షంలో తడిసినా కానీ నాకు అసలు సర్ది అనేది కాలేదు సార్. ఎప్పుడన్నా దగ్గు వచ్చినా కానీ పంచతులసి, మొన్న దగ్గు స్టార్ట్ అయిందని చెప్పి రెస్పోకేర్ వాడుతున్నాను సార్. రెస్పోకేర్ వాడినందుకు చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. తెమ్మడ అనేది మంచిగా తీసేస్తుంది. కొంచెం దమ్ము వచ్చే వాళ్ళకు కూడా దమ్ము రాకుండా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. మన ప్రొడక్ట్స్ లో అన్ని దమ్ము ఉంది కాబట్టి అంత మంచిగా నడుస్తున్నాయి సార్. మనం ముందుకు వెళ్ళకపోయినా కానీ మన ప్రొడక్ట్స్ అనేది చాలా ముందుకు తీసుకెళ్తాయి సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ వీక్ ఇన్వైట్ చేస్తున్నా. శ్రావణి మేడం, మీరు స్టార్ డైరెక్ట్ లెవెల్ ఉన్నారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సెక్షన్ అనేది ఎక్సలెంట్ సెక్షన్ సార్. మేము కూడా ప్రోడక్ట్ హెల్త్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్ అన్ని వాడుతున్నాం. హెల్త్ కేర్, బ్యూటీ కేర్ లా సీసీఎం అనేది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. హెల్త్ కేర్ లోనేమో మా బాబుకి ఫస్ట్ మంత్లీ జలుబు అయ్యేది. అసలు ఇక్కడ పంచతులసి, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడడం వల్ల అసలు ఇప్పుడు జలుబు అనేది దగ్గు అనేది 6 months అవుతుంది. అసలు ఇంతవరకు కూడా రాలేదు. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ప్రొడక్ట్స్ మాత్రం. అగ్రికేర్ కూడా వాడుతున్నాం సార్, ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. ఈరోజు సెక్షన్ మాత్రం వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ వీక్ ఇన్వైట్ చేస్తున్నా. అంబటి ప్రసాద్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నా. కమన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. ఈరోజు వచ్చే సెషన్ అనేది ఎక్సలెంట్ ఉంది సార్. ఎందుకంటే మన 2 జూములు కలిసి ఈరోజు ఎవరెవరు ఏ ప్రోడక్ట్ వాడారు, దానికి ఏ రిజల్ట్ వచ్చిందని చెప్పడం అనేది, నేను కూడా చాలా సార్లు శ్రీనివాసరెడ్డి సార్ని అడిగాను దీని గురించి. కానీ మంచి ఆలోచన చేశారు సార్ ఈరోజు. నాకైతే నేను మోకాళ్ళ నొప్పుల కోసం ఫస్ట్ వాడినా సార్, ఒక 4 months వరకు వాడినా. అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ వాడుతున్నా సార్, ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. నేను వచ్చేసి చాలా ప్రోడక్ట్లు వాడుతున్నా సార్. ఆల్వేరా, ఆమ్లా, ఫ్లెక్స్ ఆయిల్, గ్లూకోజమైన్, కాల్షియం, కొల్లాజెన్, అలాగే వెజ్ కొల్లాజెన్ కూడా వాడినా సార్, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా రైస్ బ్రెన్ ఆయిల్ వాడుతున్నా. అలాగే వచ్చేసి మళ్ళీ రెస్పికేర్ వాడాను సార్. రెస్పికేర్ మా మిస్సెస్కి దగ్గు తగ్గకుండా బాగా ఇబ్బంది పెట్టేది. రెస్పికేర్ వాడినాక దగ్గు అనేది చాలా బాగా కవర్ అయింది సార్, తగ్గింది. అలాగే పంచ తులసి వాడుతున్నాం సార్. ప్రోటీన్ పౌడరు, నీమ్ క్యాప్సూల్స్, అలాగే నీమ్ సోపులు కానీ, మళ్ళీ హోమ్ కేర్ కానీ, ఇట్లా చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి సార్. నిజంగా చెప్పాలంటే నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడిపోయాను. మెట్లు ఎక్కలేకపోయాను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్లు వాడడం మొదలు పెట్టాను, ఫ్లెక్స్ ఆయిల్ ఇవన్నీ చాలా బాగా తగ్గింది సార్. 4 months వాడినాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, గ్రేట్ సార్. ఎక్సలెంట్ సార్. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా సార్. ఇవన్నీ బయట షేర్ చేస్తే మనకు మంచి హెల్త్ వస్తుంది. మనం షేర్ చేసిన వాళ్ళకు మంచి హెల్త్ వస్తుంది, వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇది ఒక్కటే సార్ మనం చేయాల్సింది ఒకటే. ఇవన్నీ నేర్చుకోవడానికి ఎఫ్ఐఆర్ సార్. నేను కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్కి పోయినా సార్ వాళ్ళందరూ నేను ఫస్ట్, ఎందుకంటే నాకు ఎక్కువ పని ఉంటుండే, పొలం పని ఉంటుండే, టైం వీలు కాకుండా భూపతి రెడ్డి సార్, సంపత్ రెడ్డి సార్, పరమేశ్ సార్ కూడా చెప్పింది అనమాట ఎఫ్ఐఆర్ గురించి. మీరు రండి సార్, మీరు వచ్చినారు అనుకో, మీకు అక్కడ వస్తే ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఇప్పటిదాకా కదా మీరు చేసే పనిలో సెక్యూరిటీ అసలేదు అని చెప్పారు అనమాట. ఇవన్నీ చెప్తే కరెక్ట్ ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళినాం అనమాట. వెళ్తే అక్కడ ఎవరెవరు చేస్తారు అంటే, ఒక చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఒక రైతులు, ఒక కళ్ళు లేని వాళ్ళు, ఒక చేతులు లేని వాళ్ళు, ఒక కలెక్టర్ ఆఫీసర్ చేస్తారు, ఒక డాక్టర్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ చేస్తారు, ఇంజనీర్ చేస్తారు.
వీళ్ళందరూ ఒక 5 ఏళ్లలోనే వాళ్ళు చెప్తున్నారు. నాకే పరిచయం అయిపోయింది. 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటున్నాం మేము ఒక్క నెల కనెక్ట్. మరి సార్ వాళ్ళు మామూలుగా ఒక క్యాబ్ డ్రైవర్ కూడా చేస్తారు. క్యాబ్ డ్రైవర్ అంటే మన సలీం సార్, శ్రీనివాస్ సార్, వీళ్ళందరూ చేసినప్పుడు వీళ్ళతోనే అయ్యింది. వీళ్ళు కూడా వీళ్ళతోనే అయినప్పుడు మనతో ఎందుకు కాదు? ఇది ఒక్కటే డ్రీమ్ పెట్టి వర్క్ చేసిన సార్. నేను కూడా కరెక్ట్ ఇక్కడ నమ్మకం వచ్చింది ఆయన పోయినప్పుడు. కరెక్టే కదా, వీళ్ళందరూ చేసింది చెప్తున్నారని మనకు నమ్మకం వచ్చింది. 100 మంది చెప్తారు, ఒకరిద్దరు కాదు, 100 మంది చెప్తున్నారు. వీళ్ళు 100 మంది సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేము? మనం కూడా పని చేస్తే సక్సెస్ అవుతామని నమ్మకం వచ్చింది. వచ్చినాక ఇక నా పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిన వరకు మా సార్ వాళ్ళు అప్లైన్లు సార్ వాళ్ళు హెల్ప్ చేసారు. వాళ్ళ చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిన ఒక 9 నెలలని కార్ తీసుకున్నాను సార్. ఇక్కడ మంచి కార్ తీసుకొని మళ్ళీ ఎఫ్ఐఆర్ 11 నెలలను పెట్టారు. ఎఫ్ఐఆర్ 11 నెలలనే నా సొంత కార్తో నేను వెళ్ళిన. మంచి చెక్కుతో కూడా వెళ్ళాము. ఈ అవకాశం మీ అందరికీ ఉన్నది. సార్ వాళ్ళు అదే చెప్తున్నారు, మేమైతే డబ్బులు సంపాదిస్తున్నాం, మీరు కూడా అట్లా కావాలి. మీరు అట్లా కావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎవరి దగ్గర చేయి ఆపొద్దు, పైసలకి ఎవరి దగ్గర చేయి ఆపొద్దు. పైసలు మన దగ్గర పైసలు లేకపోతే ఎవ్వరు కూడా ఇంపార్టెంట్ ఇవ్వరు సార్, ఎవ్వరు కూడా ఇవ్వరు. మీ సంతానదములు కానీ, అక్క చెల్లెలు కానీ, బావమరుదులు కానీ, మన దగ్గర డబ్బులు లేకపోతే అస్సలు మనం పట్టించుకోరు. మన దగ్గర డబ్బులు అనుకో బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతారు. మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవ్వరు కూడా పట్టించుకోరు. వాళ్ళ సొంత వాళ్ళు అయినా సరే ఎవరైనా మనం పట్టించుకోరు. కాబట్టి సార్ వాళ్ళ లెక్క మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే ఇది ఒకటే అవకాశం సార్, మన వెస్టీజ్ అవకాశమే. అక్కడ ఎవరెవరు చేస్తారు, ఎంతమంది చూస్తారు, మనం కళ్ళకి కంటిన్యూగా చూస్తాం సార్. చూసినాక మనకు కూడా డ్రీమ్ బయటకు వస్తుంది. ఎస్, నాతో కూడా అవుతుంది, సార్ వాళ్ళతో అయినప్పుడు నాతో కూడా అవుతుంది అని నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చి మనం గట్టిగా వర్క్ చేస్తే మనం కూడా తొందరగా ఇక్కడ ఏం సక్సెస్ తీసుకోవచ్చు సార్. సుబ్బారెడ్డి సార్ మీరు మాట్లాడలేరు కదా సార్, మీరు ఒక్కరు మాట్లాడండి. సార్కి ఒక్కసారి భూపతిరెడ్డి సార్కి అది మనం ఆల్మిట్ పెట్టినాం కదా, సార్కి మైక్ ఆన్ అయితే లేనట్టుంది. ఒకసారి సార్ హోస్ట్ అనియండి. సార్ భూపతి రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది సార్. సార్ సో ఎస్ ఓకే సార్. నేను వెంకరెడ్డి సార్, మీరు జూమ్ అయిపోయినాక కాల్ చేయండి. నేను జావిద్ సార్తో జూమ్ లో కూడా చెప్పా. సో ఒక 2 days 3 days మనం ఇంటింటికి వెళ్ళి ప్రమోషన్ చేద్దాం. 5 కార్లు తీసుకొని వెళ్ళి ఎవరైతే ఎఫ్ఆర్ఈకి రావట్లేరో సో ఎఫ్ఆర్ఈ గురించి ప్రమోషన్ చేద్దాం. ఈ 5 కార్లు ఒక లీడర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన రాకుండా పక్కింటి ఆయన వస్తాడు, ఇది గ్యారంటీ ఇస్తాను నేను. 5 కార్లు తీసుకొని ఎఫ్ఆర్ఈ ప్రమోషన్ చేద్దాం ప్రతి ఒక్కరికి. మనం బొగ్గులకుంట మీటింగ్ అయిపోయినాక 2 days 3 days అయిపోతుంది సార్. మాక్సిమం 2 days నాన్ స్టాప్ గా తిరిగినాం అనుకో. ఇప్పుడు మోమిన్పేట ఏరియా వచ్చినాం అనుకో, అన్ని అయిపోతాయి అక్కడ. వికారాబాద్ ఎక్కడెక్కడ లీడర్స్ ఉన్నారో, మీ లీడర్స్ ఎవరైతే డౌన్ లో ఉన్నారో మీరు కూడా రండి. సో అక్కడ ఎవరైతే రావట్లేరు కొత్త వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తాం. సో 100% నేను కూడా టైం ఇస్తాను. జావిద్ సార్తో మాట్లాడిన ఇప్పుడే జూమ్ అయిపోయినాక మాట్లాడదాం మనం ఫోన్లో. నేను జూమ్లో కూడా చెప్పడం జరిగింది. 5 కార్లతోని అందరికి ఓపు వస్తామట. సో ఈ 5 కార్లు ఒక లీటర్ ఇంటికో లేదంటే ఒక ఊరికి వచ్చినాయి అనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఏంది అసలు వెస్టీజ్ అంటే ఏంది. వాళ్ళు పక్క ఇంటి వాళ్ళన్నా వస్తారు, వాళ్ళతో మనం మాట్లాడితే పక్కింటి వాళ్ళన్నా వస్తారు, అరే మేము కూడా వస్తాం, మాకు కూడా అవకాశం ఉందా అని అంటారు. సో అందుకని ఎఫ్ఆర్కి ప్రమోషన్ చేద్దాం. బొగ్గులగుంట మీటింగ్ అయిపోయినాక మనం ప్రమోషన్ చేద్దాం. సో బొగ్గులగుంటలో 3వ తారీఖు ఉంది, 3వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి మనం ప్రమోషన్ చేద్దాం. 4, 5, 6 తారీఖు వరకు ప్రమోషన్ చేద్దాం సార్. ఆ రోజే టికెట్ బుక్ అయిపోతుంది, ఇమ్మీడియట్లో బుక్ అయిపోతుంది. ఆల్రెడీ మనం 5 కార్లు తీసుకొని వెళ్తున్నామంటే 100% టికెట్ బుక్ అయిపోతుంది. మీ డౌన్ లైన్లు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ ఏరియా మీరు కూడా కంపల్సరీ రావచ్చు. 5 కార్లలో కూడా కంపల్సరీ రావచ్చు. ఎవరైతే డౌన్ లైన్ ఉన్నారో మీరు కూడా రండి. సో బిజినెస్ మొమెంటం 100% జరుగుతుంది. 5 కార్లు ఒక ఊరికి వెళ్తున్నాయంటే ఆ ఇంటి పక్కనైనా వస్తాడు, ఆయన రాకుండా ఇంటి పక్కనైనా వస్తాడు. ఏంది 5 కార్లు వచ్చినాయి, ఇది ఏంది అసలు బిజినెస్ అంటే ఏంది అని తెలుసుకుంటే 100% అవుతుంది సార్. మనం జూమ్ అయిపోయినాక మనం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడదామంటే అందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే మాట్లాడదాం సార్. ఒక 5 నిమిషాలు అయిపోతుంది సార్, జూమ్ ఎండ్ చేద్దాం. సుబ్బారెడ్డి సార్, మీకు కూడా షుగర్కి వాడింది కదా సార్, థైరాయిడ్కి షుగర్కి వాడింది కదా, మీకు రివ్యూ కూడా ఇవ్వండి, ఎండ్ చేద్దాం మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఇన్వైట్ చేసినందుకు. సో లీడర్స్, నేను ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ అనేది 134 వచ్చింది. నేను చెక్ చేయించినప్పుడు అది బిఫోర్ ఫుడ్ 134 వచ్చింది. సో నేను మార్కెట్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్లెట్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా కూడా హెల్త్ పరంగా న్యాచురల్ ప్రోడక్ట్ ఏదన్నా ఉందా అని చెప్పి చూస్తున్నా. సో మా గ్రేట్ అప్లయన్స్ యూనివర్సిటీ సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్ నాకు ఫస్ట్ షుగర్ తగ్గాలి, సో దాని గురించి నేను షుగర్ గురించి టాబ్లెట్ తీసుకున్నాను సార్.
మనకు గ్లూకో హెల్త్, నేము, ఫ్లెక్సైల్. సో వీటిని నేను ఒక 2 మంత్స్ వాడాను సార్. విత్ ఇన్ 2 మంత్స్లో నాకు 134 నుంచి 110కి వచ్చేసింది. సో నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఒక హోప్ వచ్చేసింది. సో ప్రోడక్ట్లో క్వాలిటీ బాగుంది, ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అది కూడా న్యాచురల్ ప్రోడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్. సో ఎప్పుడైతే నాకు 134 నుంచి 110కి వచ్చేసిందో నాకు ఒక నమ్మకం వచ్చేసింది. అప్పుడు నేను సార్ని కూడా అడిగాను ఆల్రెడీ, సార్ ఇట్లా ఇందులో మనకు హెల్త్తో పాటు ఇంకేమన్నా ఇన్కమ్ తీసుకోవచ్చు ఆపర్చునిటీ ఏమన్నా ఉందంటే, ఎస్ సార్ మనకి ఇందులో మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఏదైతే రిజల్ట్ తీసుకున్నారో ఇదే రిజల్ట్, ఇదే ప్రొడక్ట్స్ని మీరు నలుగురికి ప్రమోట్ చేయండి, మీకు మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పారు. సో అదే నేను ఫాలో అవుతున్నాను సార్. ఇవాళ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాను, చాలా మటుకు హెల్త్ గురించి మంచిగా హెల్ప్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఇంకా ఎన్డీ జ్యూస్ అంటే దీంట్లో మనకు అలోవెరా, ఆమ్లా, తర్వాత పంచతులసి కావచ్చు, సిఎండి కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, తర్వాత నోని కావచ్చు, గ్యానోధర్మ కావచ్చు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సెకండ్ టర్మ్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నా. సో నాకు ఇంతవరకు మా మిస్సెస్ ఎప్పుడు నువ్వు జలుబు చేసింది, నువ్వు ఎప్పుడు సీతూ ఉంటావు అది ఇది అనేది, ఎప్పుడైతే నేను ఈ ఎండు జ్యూస్ యూజ్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు అసలు జలుబు అనేది లేదు ఇప్పటి వరకు కూడా. సో ఎక్సలెంట్గా నాకు నియర్లీ నేను వచ్చేసి ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది బిజినెస్లోకి. 5 మంత్స్ నుంచి నాకు జలుబు అనేది ఇప్పటివరకు నాకు తెలియదు. ఎందుకంటే ఈ ఎండు జ్యూస్ వాడడం వల్ల, ఈ ఎండు జ్యూస్లో మనకి నియర్లీ 7 ప్రొడక్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నేను వెయిట్ లాస్కి వాడుతున్నా. వెయిట్ లాస్కి మనకు వచ్చేసి వెస్లిమ్ టీతో పాటు వెస్లిమ్ క్యాప్సూల్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే హెయిర్కి నాకు ఆల్రెడీ కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంది, దాని గురించి నేను హెయిర్ ఫాల్కి కూడా యూజ్ చేస్తున్నా ప్రొడక్ట్స్ కూడా. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి. దాంతోపాటు చాలా నాకు హ్యాపీగా ఉంది. సో నాకు ఇందాకనే జస్ట్ మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ముఖం కూడా చాలా షైనింగ్గా ఉంది, ముఖం కూడా చాలా గ్లో ఉంది, ఏమన్నా వాడుతున్నావా అంటే ఎస్ నేను 100% వాడుతున్నా, మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. సో అదే వాళ్ళ దగ్గర నేను గర్వంగా చెప్తున్నా, నా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. సో నాకు ఇవాళ నా ముఖం నాకు చాలా షైనింగ్గా ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు హెల్త్ గురించి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, ఎవరైనా కూడా మంచిగా వాడుకోవచ్చు. మన హెల్త్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వెల్త్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు మన గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్. గ్రేట్ సార్, గ్రేట్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ సార్. నిజంగానే సార్ ఏజ్ తక్కువ అనిపిస్తారు సార్, మన ప్రొడక్ట్ వాడితే ముఖంలో షైనింగ్ వస్తుంది. ఒక 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక 30-35 అయినా నమ్మేస్తారు, మనం 30 ఏళ్ళు ఉన్నామంటే కూడా నమ్మేస్తారు, అంత ఎక్సలెంట్ సార్ ఇవి. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి సార్. మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీరు ఆల్రెడీ కోర్స్ ఉన్నారు సార్, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్ గురించి వాడినా. ఫస్ట్ ఈ బిజినెస్కి రాకముందు నేను బయట 3-4 లక్షలు నా హాస్పిటల్ ఖర్చు అయింది, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మన గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్ నాకు వెయిట్ లాస్కు బలవంతంగా ఇచ్చిపోయింది. ఫస్ట్ నేను డబ్బులు లేవు నా దగ్గర అన్నా కానీ బలవంతంగా ఇచ్చి, నువ్వు డబ్బులు లేకున్నప్పుడు లేదు, ఈ ప్రోడక్ట్ వాడు, నువ్వు వెయిట్ ఎక్కువ అని చెప్పిండు. అప్పుడు 100% నేను వెయిట్ లాస్కి వాడినా, మంచి రిజల్ట్ ఉంది. నేను వాడిన ప్రోడక్ట్ చూస్తే లీడర్ చూడండి, B12, ఎస్పోకేర్, స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, వెస్లిమ్ క్యాప్సిల్, నోని, ఫుడ్ ప్యాచెస్, సెలాజినైన్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, ఫైబర్, విటమిన్ D3 స్ప్రే కూడా వాడా. ఎందుకంటే నా హెల్త్ గురించి చాలా వండర్ఫుల్. ఒకప్పుడు లక్షలు పెట్టిన హాస్పిటల్, ఇప్పుడైతే హాస్పిటల్కి డబ్బులే లేకుండా నా హెల్త్ మాత్రం చాలా వండర్ఫుల్గా అయింది. నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకటరెడ్డి సార్ని అయితే నేను ఎప్పుడు ఎలవేళలా మర్చిపోను. హెల్త్ సప్లిమెంట్ అంటే 100%, హెల్త్ గురించి మాత్రం ఎక్కడ లేవు. ఇక్కడ ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు గ్రేట్ లీడర్ వెంకటరెడ్డి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ ఫీడ్బ్యాక్ సార్, ఎక్సలెంట్ సార్. మన ఏ ప్రోడక్ట్ అయినా చాలా బాగా రిజల్ట్ ఉంది, ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా పర్వీన్ మేడం, మీరు బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు, మీకు కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నా. కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆడిటర్స్. నేను అప్పుడే హ్యాండ్ రైజ్ చేసిన కానీ సార్ నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయినందువల్ల నాది హ్యాండ్ రైజ్ అనేది వెళ్ళిపోయింది సార్. నేను అదే చూస్తున్నా, అప్పటి నుంచి పిలుస్తలేదు సార్ అని. థ్యాంక్ యూ సార్ నాకు ఇన్వైట్ చేసినందుకు. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చినప్పుడు అంటే
ఈ ఆపర్చునిటీ నాకు పరిచయం అయినప్పుడు ఏం కొనాలో తెలియక నాకు బ్యాక్ పెయిన్స్ ఉండే కాబట్టి నేను బ్యాక్ పెయిన్ గురించి తీసుకున్నాను సార్. నేను వాడింది ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, నూనె, కాల్షియం, మళ్ళీ కాంబయోటిక్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండే కొంచెం అజీర్తి అంటే పుల్లటి ఇట్లా ఏది తిన్నా కానీ పుల్లటి తేన్పులు ఇట్లా రావడం జరుగుతుండే. దానివల్ల నేను ఈ ప్రొడక్ట్స్ వాడినాక నాకు అసలు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది మళ్ళా బ్యాక్ పెయిన్ అనేది ఒక 10 నుంచి 15 రోజుల్లోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. అంటే నేను అంతకుముందు చాలా హాస్పిటల్లలో చూపెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళా ఇవి స్టెప్స్ ఎక్కొద్దు దిగొద్దు అని చెప్పిండ్రు నాకు. కాకపోతే రెస్ట్ తీసుకుంటేనే తగ్గుతుంది, ఎక్కువ వర్క్ చేస్తే వంగి బరువు ఎత్తడం అట్లా చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పిర్రు. కాకపోతే ఇప్పుడు నాకు ఈ సప్లిమెంట్స్ వాడినప్పటి నుంచి ఎక్సలెంట్ రిజల్ట్. ఇప్పటికీ కూడా అది నొప్పి అనేది తెలియదు సార్. ఏది మన ఇంట్లో పనే కాకుండా మేము ఎందుకంటే పొలం పని కూడా చేసుకుంటాం కాబట్టి అంత నొప్పి అనేది ఇప్పుడు అనిపిస్తలేదు. ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ పరంగా మేము ఇప్పుడు కూరగాయలకు ఫస్ట్ వాడినాం సార్, ఇంతకుముందు వాడలేకుంటిమి. ఈసారి వాడి చూద్దాం అనేసి మేము కూరగాయలకు వాడినాము. గ్రాన్యువల్స్ గోల్డ్, 82 హుమికు ఇవి వాడడం వల్ల ఇప్పుడు మేము కూరగాయలు ఇది ఏమంటారు మీరు చిక్కుడు, చిక్కుడుకాయ మేడం, పెద్ద చిక్కుడుకాయ. చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడు అంటే తీగ చిక్కుడు అని ఉంటది కదా, ఇది ఏంటంటే షైనింగ్ గా బ్రౌన్ కలర్ అనేది ఉంటది. ఆ చిక్కుడుకు వాడినాము, ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఇప్పుడు మార్కెట్ లో రేట్ డౌన్ అయినా కానీ మా చిక్కుడు మాత్రం రేట్ డౌన్ అవ్వలేదు, అంత షైనింగ్ ఉంది. మళ్ళా క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎక్సలెంట్ ఉంది సార్. ఫస్ట్ మాది పోయినాకనే వేరే దానికి రేట్ పెడుతురంట. తీసుకునే వాళ్ళు కూడా మాకు మార్కెట్ లకు తీసుకోపోయినా కానీ ఇంటికాడికే ఫోన్ చేస్తున్నారు అనమాట, మాకు 2 కవర్లు కావాలి, మాకు 3 కావాలని. అంత మంచి రిజల్ట్ అనేది మాకు ఇక్కడ రావడం జరిగింది సార్. అంటే హెల్త్ తర్వాత మాకు ఈ అగ్రిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి మా పిల్ల అంటే మా పాప, పెద్ద పాప చాలా వీక్ అన్నమాట. మా స్కూల్లో టీచర్స్ చెప్తుండ్రు ఆమెకు మైగ్రేన్ హెడేక్ ఉండే. పాప అంటే చక్కర వచ్చినట్టు వచ్చి ఆమె అట్లనే ఉండిపోతుండే అనమాట మైగ్రేన్ కి. ఒక 3 days ఒక్కసారి నొప్పి వస్తే 3 days స్కూల్ కి వెళ్ళకుండా అనమాట. అదే టీచర్స్ చెప్పిర్రు మైగ్రేన్ కు చూపెట్టాలంటే మంత్రం వేస్తారు అది ఇది. హాస్పిటల్లో కూడా చూపించినాము, అది కూడా చేసినాం కానీ తగ్గకుండే. మళ్ళా నెలలో 2-3 సార్లు రిపీట్ అవుతుండే ఆమెకు. ఆమెకు వచ్చేసి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్, గమ్మీస్, నూనె ఇచ్చినాం. అది ఎక్కడ అంటే తెలియకుండానే తగ్గిపోయింది అనమాట. అది ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. గ్రేట్ మేడం, గ్రేట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వీడియోకి ఇన్వైట్ చేస్తున్నా. గడ్డం రమేష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమ్ టు ద రిజిస్టర్ స్క్రీన్ సార్. గడ్డం రమేష్ సార్, మీకు మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. కమ్ టు ద రిజిస్టర్ స్క్రీన్ సార్. ఓకే సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఇయర్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గడ్డం రమేష్, నేను ఉండేది సురాలం కాలనీ, ఐడియా జిడిమెట్ల. ఇప్పుడు ప్రస్తుతం వెస్టేజ్లో మేము హెల్త్ కేర్ ఏం వాడుతున్నాం కానీ హోమ్ కేర్ వాడుతున్నాం. హెల్త్ కేర్లో వచ్చేసరికి మా మిస్సెస్కి ఇది కుంకుమ పెట్టుకుంటే పుండు అయ్యేది. దానికి బీబీ కేర్ అని ఆల్ ఇన్ వన్ ఏదో స్కిన్ క్రీమ్ ఉండే, ఆ క్రీమ్ పెడుతున్నాము. ఆ క్రీమ్ పెట్టడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ కుంకుమ కాడ కొద్దిగా పుండు తగ్గిపోయింది. రిజల్ట్ బాగానే ఉంది. అయితే ప్రజెంట్ ఇది మాకు మళ్ళీ ఒకసారి ఈ మధ్యలో మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా మీకు చెప్పాను సార్. సార్ శ్రీకాంత్ సార్కి ఫోన్ చేయమని చెప్తే సార్తో మాట్లాడాను, ఫోన్ చేశాను. ఈరోజే మేము డిశ్చార్జ్ అయ్యి 5 days హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజే ఇంటికి వచ్చినాం సార్ డిశ్చార్జ్ అయ్యి. సార్ కూడా మాకు మెసేజ్ పెట్టారు, మెడిసిన్తో పాటు ఇప్పుడు మన ప్రోడక్ట్లో ఉన్న మెడిసిన్ కూడా వాడు, బాగుంటుంది, రిజల్ట్ ఉంటుంది, 6 months మీకు మొత్తం తగ్గిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది.
నెక్స్ట్ వీక్లో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ తీసుకొని వాడతాం సార్. ఓకే సార్, ఓకే, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా బాగా మాట్లాడారు, గ్రేట్ ఫీడ్బ్యాక్. లీడర్స్ ఇంకెవరన్నా? ఓకే ఓకే సార్, ఓకే. ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే జూమ్ ఎండ్ చేద్దాం. టైం అయితే చాలా అయింది, ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నాం. అందరు ఓపికతో నిన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సార్ చంద్రశేఖర్ సార్, మీరు మాట్లాడతారా ఏమన్నా? మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చినాను సార్, ప్లీజ్ కమ్ టు స్క్రీన్స్. సార్ ఆల్ ఆఫ్ యూ సార్ వినపడుతుందా సార్ సుబ్బారెడ్డి సార్? ఎస్ సార్, ఎస్ సార్, వినిపిస్తుంది. సార్ ఈరోజు వెంకటరెడ్డి సార్ మంచి అంటే ప్రోగ్రామ్ ఇచ్చారు సార్. అంటే అందరి రివ్యూ బాగా మంచి ఇన్ఫర్మేషన్, ఇది మంచి ఒక ప్రోగ్రాము. నేను వింటుంటే అంటే నాకు కూడా ఇప్పుడు చాలా చాలా డౌట్లు వస్తున్నాయి సార్, కానీ ఇవన్నీ నేను అడగాలి సార్. ఒక 2 minutes సార్, నాకు టైం ఇవ్వాలి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇందాక కిడ్నీ స్టోన్లకు వాడిని అని చెప్పారు. నాకు ఆల్రెడీ నేను కిడ్నీ ప్రాబ్లం ఉన్నా సార్. అవి మిమ్మల్ని నేను వెంకటరెడ్డి సార్ ఫోన్ నెంబర్ తీసుకుని వెంకటరెడ్డి సార్తో మాట్లాడతా, లేదంటే మీరే సార్ దగ్గర తీసుకెళ్ళాలి సార్ ఒకసారి. సార్ ఇంకొకటి మీరు అంటే సార్ బొగ్గులకుంట వస్తారా సార్? 3 తారీఖు, జనవరి 3 తారీఖు నేను వస్తున్నాడికి. సార్ అంటే యాక్చువల్గా నేను కంపెనీలో హెచ్ఆర్ సార్. అంటే అప్పుడు శాలరీ స్టేట్మెంట్లు అవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళకపోతే శాలరీలు పడవు సార్. ఎంప్లాయీస్ కు 150 members నా మీద అంటే ఓకే శాలరీస్ టైం సార్. ఓకే సార్, మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది సార్ మరి? సార్ అంటే థర్స్డే ఆర్ సండే అవైలబుల్ సార్. సండే సండే దొరుకుతుందా? ఓకే ఓకే సార్, సండే కూడా ఉంటాయి సార్ మీటింగ్. ఇదేమో 3 తారీఖు ఉంది, ఇది పెద్ద మీటింగ్. ఎందుకంటే మనలాంటి వ్యక్తులు సార్, అలాంటి వ్యక్తులే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు కష్టపడి వర్క్ చేసి 5 ఏళ్లలో వాళ్ళ లైఫ్ ఎట్లా మారిందంటే ఒక్కరొక్కరు 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుంటారు ఒక్క నెలకు. మంచి బెంచ్ కార్లు తిరుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఏడంటే ఆడ భూములు తీసుకుంటారు, ఏడంటే ఆడ ఇళ్ళ జాగాలు తీసుకుంటారు, ఇల్లు కూడా తీసుకుంటారు. వాళ్ళ ఇల్లు కోట్లలో ఉన్నాయి, 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటున్నారు, కిలోల కమరం బంగారం కొంటున్నారు. ఎట్లా మారిందంటే మన వెస్టీజ్ బిజినెస్ వల్లనే మారింది. అవకాశం వచ్చింది, ఈ అవకాశం కరెక్ట్ యూజ్ చేసుకున్నారు. ఒక 5 సంవత్సరాలలో ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోయారు, వచ్చిన వాళ్ళతో వర్క్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళ తలరాత మారింది సార్. వాళ్ళ ఎవరు కూడా గుర్తుపట్టరు. ఒక 5 ఏళ్ల కింద ఈసారి ఇట్లుండేది, ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎట్లున్నారు, వాళ్ళ లైఫ్ ఎట్లా మారింది, వాళ్ళని ఎవరు కూడా గుర్తుపడరు సార్. అలాంటి సార్ వాళ్ళు 3 తారీఖు బొగ్గులకుంట వస్తారు సార్. 5 మంది డిఈ స్టూడెంట్లు 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకునే సార్ వాళ్ళు మాకు నేర్పించడానికి వస్తారు. మేమైతే సక్సెస్ అవుతుంది. మేమైతే లక్షల ఇన్కమ్ తీసుకుంటాం, మీకు కూడా ఇదే అవకాశం కదా, మీరు కూడా లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు అని నేర్పించడానికి వస్తారు సార్ వాళ్ళు. ఓకే సార్. అదే ఓకే సార్, మాట్లాడండి. ఈ మంత్ లో అదే సార్ 9, 10, 11 ఏమో ఇక్కడ మన శంషాబాద్ దగ్గర ఎక్కడ ఉన్నాయి కదా సార్. రైట్ రైట్, అది చెప్పారు సార్. శంషాబాద్ ఉంది కదా సార్, క్లాసెస్ గార్డెన్స్ కదా ఎయిర్పోర్ట్ దగ్గర శంషాబాద్. సార్ ఆ మీటింగ్ సార్ వస్తాం సార్. అదే ఆ మీటింగ్ ఆ డేట్లలో సార్ని అడిగి మన సుబ్బారెడ్డి సార్ ద్వారా నేను వస్తాను. ఇంకొకటి అదే సార్, మనకు ఈ హెల్త్ ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉంటా సార్. కొంచెం హోమ్ కేర్ అందుకు వాడతాను. ఓకే అంటే నేను జాయిన్ అయిన 1 week సార్. 1 week అయినా కూడా నేను చాలా తెలుసుకుంటాను. ఇంకా తెలుసుకోవాలని నాకేమో ఆతృత ఉంది. నాకు ఒక ఎగ్జైట్మెంట్ గా అయిపోతాను సార్. అంటే ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యేటప్పుడు అందరూ చెప్పే విధానాన్ని బట్టి అవునా ఇంత ఉంటది ఆ వెస్టేజ్ లో, ఇంత త్వరగా అంటే ఎక్కడ డెవలప్ లేని ఈ వెస్టేజ్ లోనే ఇంత త్వరగా డెవలప్ ఉందా అనే నాకు కూడా ఒక తపన, ఒక ఆరాటంగా ఉంది సార్. నిజంగా వాస్తవంగా సత్యంగా చెప్తానా? నిజంగా సార్, నేను ఏమంటున్నా ఇప్పుడు నా విషయమే కదా సార్. నేను ఇప్పుడు 1 సంవత్సరం మీద 3-4 నెలలు అవుతుంది సార్ ఇళ్ళకి వచ్చి. నేను అగ్రికల్చర్ చేస్తా, వ్యవసాయం చేసుకుంటా. నేను ఇక్కడ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా ఎఫ్ఐఆర్కి పోయినా సార్. ఇట్లా జైన్ అయినాక 15 రోజులకి వెళ్ళిన. 15 రోజులకి వెళ్తే అక్కడ ఎవరెవరు చేస్తున్నారు అందరినీ కళ్ళారా చూసిన. అక్కడ ఎవరెవరు చేస్తుంటే ఒక డాక్టర్ చేస్తుండు, ఒక లాయర్ చేస్తుండు, ఒక కలెక్టర్ చేస్తుండు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సాఫ్ట్వేర్, ఒక ఇంజనీర్, ఒక రైతు, ఒక కూరగాయలు అమ్మే వాళ్ళు, మేడం వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు ఉన్నారు అక్కడ. మనం పోయినాం అనుకో,
వేల మంది సార్, 15-20 మంది ఉంటారు. ఆ వేల మంది ఉంటారు, మనకు నేర్పించడానికి వందల మంది ఉంటారు. రోజు ఒక 20-30 మంది స్టేజ్ మీద మనకు నేర్పిస్తారు. మేము ఎట్లా సక్సెస్ అయినాం, ఏ విధంగా చేసి సక్సెస్ అయినాం, ఏమేమి బాధలు వచ్చినాయి మనకు, ఏమేమి కండిలు వచ్చినాయి, అవన్నీ కష్టాలు తట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఈ రోజు సన్మానాలు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగానే 10 లక్షల నుంచి 20 లక్షలు నెలకు తీసుకుంటారు అంటే వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ మారింది. ఫస్ట్ మనలాంటి వ్యక్తులే, మామూలు వ్యక్తులు. ఇప్పుడు సలీం సార్ ఉదాహరణ తీసుకుంటే, సలీం సార్ ట్యాక్సీ డ్రైవర్, చదివింది 7వ తరగతి. ఆ సార్కు కూడా 30-40 లక్షల అప్పులతో వచ్చింది. ఇళ్ళకి అప్పులన్నీ తీసేసిండు. ఇప్పుడు 13,50,000 నెల ఇన్కమ్ తీసుకుంటుండు. బెంజ్ కార్ తీసుకొని బెంజ్ కార్లో తిరుగుతుండు. బెంజ్ కార్ కాకుండా ఇంకొక 2-3 కార్లు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు బహదూర్పల్లిలో సార్ది 1,50,00,000 పెట్టి ఇల్లు తీసుకుండు అక్కడనే. ఇది వాళ్ళ లైఫ్. ఫస్ట్ మొత్తం ఇంత అప్పులు అయినాక నేను ఎట్లయినా అప్పులు తెంప చచ్చిపోదామని నిర్ణయం తీసుకుంటాంట. చచ్చిపోదామని నిర్ణయం తీసుకుంటే మా చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నేను చచ్చిపోతే మొత్తం రోడ్డు మీదకి వస్తారు, అడగ తింటారని ఆగిండంట. ఆగినాక మన అవకాశం వచ్చింది, రెస్ట్ ఇది అవకాశం చేసుకుంటూ పోయిండు. ఈ రోజు 5 నుంచి 6 ఏళ్ళ సార్ లైఫ్ మొత్తం మారిపోయింది. ఇదే నేర్చుకోవడానికి ఎఫ్ఆర్ఈ ఉన్నది సార్. ఇదే 9, 10, 11వ తారీఖు రోజు ఎఫ్ఆర్ఈ ఉన్నది మనకు. ఎక్కడ ఇప్పటిదాకా చెప్పినాయి కదా, హైదరాబాద్ శంషాబాద్ లా క్లాసిస్ గార్డెన్ ఉన్నది. ఈ సెక్షన్ విన్నాం అనుకో నిద్ర పట్టదు సార్. నిజంగానే ఈ సెక్షన్ అంటే నిద్ర పట్టది. మనకు కూడా ఇది టికెట్ బుక్ చేసుకోవాలి సార్. మా సుబ్బారెడ్డి సార్ మీ అప్లైన్ ఎవరు, మీ అప్లైన్ కి డబ్బులు లేని సుబ్బారెడ్డి సారా, శ్రీనివాసరెడ్డి సార్ ఎవరు, మీ అప్లైన్ కి డబ్బులు లేని సార్. 5,140 రూపాయలు టికెట్ ఉంటుంది సార్. ఇది 3 రోజులు అక్కడనే. మనం 3 రోజులలో ఫుడ్ కూడా అక్కడనే ఉంటుంది సార్. మనకు ఇక్కడ ఫుడ్ ఆల్ మనం హాల్లో కూర్చున్నకే ఫుడ్కే, సెక్షన్ మాత్రం ఫ్రీనే సార్. ఇది ఈ దీనికోసం 5,000 కాదు సార్. అక్కడ పోయి వచ్చినాక ఈ టికెట్ కు 10,000 అయినా తక్కువ అనుకోం. అంత మంచి సెక్షన్, అంత మంచి నాలెడ్జ్ ఉంటుంది సార్. ఇక్కడ డబ్బులు సంపాదించడం కాదు, ఎవరితో ఎట్లుండాలి, ఒక అత్తమామతో ఎట్లుండాలి, ఒక తల్లిదండ్రులతో ఎట్లుండాలి, ఒక భార్య భర్తలు ఎట్లా ఉండాలి, ఒక బయట ఫ్రెండ్స్ తో ఎట్లుండాలి, ప్రతి ఒక్కటి నేర్పిస్తారు సార్. ఎట్లా చూసుకోవాలి, మన ఇప్పుడు వీళ్ళందరూ మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఒక సంత సిస్టర్ లెక్క చూసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క సెక్షన్ ఉంటుంది సార్. ఎస్పీ బారి సార్ సెక్షన్ చెప్తుంటే ఫ్యామిలీ గురించి చెప్తుంటే కళ్ళకి నీళ్లు కారుతాయి సార్, ఏడుస్తారు ఆ సార్, అంత బాగా చెప్తాడు సార్. ఓకే సార్. అదే సార్, పర్సనల్గా అంటే కొన్ని మన దాంట్లో ఇంకా నేను అడగాలను సార్, ఈ మన వెయిట్ లాస్ ప్లస్ వెయిట్ కావడానికి అంటే ఉన్నాయి లేదో తెలియదు, ఇంకా మిమ్మల్ని అడగాల సార్. వెయిట్ పెరగడానికి వెయిట్ లాస్ చెప్పండి సార్. నెట్ అయిపోయినట్లుంది, వేరే ఫోన్ తో తీసుకున్నా. చెప్పండి సార్. కిడ్నీ టోన్స్ కాదు సార్, మీరు ఎంత ఆ టోన్స్ అంటారు కదా సార్, ఎంత మేము ఉన్నది, ఎక్కడ బందుకున్నాయి, 1 సైడ్ ఉన్నాయా 2 సైడ్ ఉన్నాయి, ఎంత మేము ఉన్నాయి? అంటే 8 mm ఉంది అని చెప్పారు సార్, కానీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ కొన్ని నేను జనరల్ గా ప్రికాషన్స్ అవి పాటించే వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్ కొన్ని ఉంటే ఓకే, ఆ స్టోన్ అనేది యూరిన్ ద్వారా పడిపోయింది, కానీ అప్పుడప్పుడు పెయిన్ వస్తానే ఉంది సార్. అది పూర్తిగా ఏం నయం కాలేదు. రైట్ సార్. ఇప్పుడు నువ్వు మళ్ళా సార్ నువ్వు ఎక్స్రే తీసుకో, రేపటి నుండి ఎక్స్రే తీసుకో ఒకసారి. ఆ ఎక్స్రే ఇప్పుడు ఎంత ఎంఎం ఉన్నది, ఏ సైడ్ ఉన్నదో అన్ని తెలిసిపోతాయి నీకు. ఎన్ని రాళ్ళు ఉన్నాయి, అవి ఎంత ఎంఎం ఉన్నాయి, ఎక్కడ కిడ్నీలు ఉన్నాయా, కిందికి జారినాయా, మొత్తం మనకు ఎక్స్రే వస్తుంది సార్. ఆ ఎక్స్రే తీసుకో, దాని రిపోర్ట్ పెట్టి నాకు పెట్టు, నేను నీకు చెప్తా. ఓకే ఓకే సార్. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైల్స్ సార్, అది అవుటర్ ఫైల్స్ సార్. మన దగ్గర అన్ని తగ్గుతాయి సార్, ప్రతి ఒక్క దానికి సప్లిమెంట్ ఉన్నా సార్. ఆ టైం ఎక్కువ అవుతుంది కదా సార్, మనకు సపరేట్ ఫోన్ లో మాట్లాడదాం. టైం ఎక్కువ అవుతుంది కదా సార్, అందరు వెయిట్ చేయలేరు కదా. ఎస్ సార్, ఎస్ సార్. అదే నేను సుబ్బారెడ్డి సార్ అడిగి అదే మీ నెంబర్ తీసుకుంటే ఒకసారి మాట్లాడతా సార్. అదే ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నిటికీ తగ్గినాయి సార్, ఫైల్స్ కూడా తగ్గినాయి, డయాలసిస్ కూడా తగ్గినాయి సార్. ఇప్పుడు మన దగ్గర కుల్కర్ణి సార్ ఉన్నాడు, డయాలసిస్ ఉండేనంట సార్ ప్రాబ్లమ్. ఇవన్నీ వాడుకుంటూ పోయిందంటే అసలు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తలేడంట సార్. అలాంటివి కూడా మొత్తం సెట్ అయిపోయినాయి సార్, ప్రతి ఒక్కటి తగ్గినాయి మన దగ్గర. టైం ఎక్కువ అవుతుంది సార్, మళ్ళొక్క రోజు పెట్టుకుందాం మనం హెల్త్ సెక్షన్, మళ్ళొక్క రోజు పెట్టుకుందాం, మళ్ళొక్క 15 రోజులు. నిన్న నేను వెయిట్ చేశాను సార్, నిన్న నాకు అవకాశం రాలేదు సార్. అదే ఈ రోజు కూడా వస్తుందా రాదని నేను లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్నా, అటనే ఏదో వచ్చింది. ఇది మన జూమ్ సార్, పెద్ద జూమ్ డీసీ సార్, ఇది మన జూమ్ సార్. ఇది మన ఫ్యామిలీతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు మనం. ఓకే ఓకే సార్. మీరు కూడా చాలా మందికి చాలా ఇంప్రెస్ గా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క వాయిస్ అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటది. శ్రీనివాసరెడ్డి సార్, సుబ్బారెడ్డి సార్, రాజిరెడ్డి సార్, ఎండి చేద్దాం ఉండే జూమ్. టైం అయిపోయింది చాలా. అవును సార్. గౌసవ్ మేడం సార్, శాంతి మేడం మైక్ ఆన్ చేసుకున్నారు సార్, మాట్లాడమని. శాంతి మేడం మైక్ ఆన్ చేసుకున్నారు ఇప్పటిదాకా, మాట్లాడమని చెప్పండి.
తీసేసారా సార్? ఆల్ మ్యూట్ తీసేసారా సుబ్రహ్మణ్యం సార్? ఆన్లౌట్ లేదు సార్, ఇప్పుడు పోయింది అది. వెళ్ళిపోయిందా? ఓకే, అంటే నాకు కట్ అయింది కదా, అప్పుడు వెళ్ళిపోయింది. కరెక్ట్ కరెక్ట్. ఓకే మేడం, మాట్లాడండి. శాంతి మేడం ఉన్నారా సార్? శాంతి మేడం లెఫ్ట్ అయ్యారా? మేడంకి సిగ్నల్ ఇష్యూ ఉంది సార్. మేడం మేడం ఆడియన్స్ లేదు. మైక్ ఆన్ చేసుకుంది కదా. శాంతి మేడం మాట్లాడండి, మైక్ ఆన్ అయింది కదా. సిగ్నల్ ఇష్యూ ఉంది సార్ మేడంకి. ఓకే ఓకే సార్ గౌషల్ మేడం హ్యాండ్ రైజ్ చేసింది సార్. ఓకే మేడం, గౌష మేడం మీరు హ్యాండ్ రైజ్ చేస్తుంది కదా, మాట్లాడండి మేడం. మైక్ ఆన్ అయితే లేదా మేడం? ఉన్నదేం సార్? మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు అందరు వచ్చారు కదా జూమ్ లా. శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే ఎక్కడో దాచుకున్నారు, శాంతి మేడం దాచుకున్నారు, అందరు దాచుకున్నారు, కనిపిస్తలేరని చెప్తున్నా నేను. నేనేం దాచుకోలేదు మేడం, నేను ముంగట్నే ఉన్నా. ఇగో మేడం 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 ఈ రోజు మనకు టైం లేదు మేడం. ఏమన్నా మాట్లాడితే మన గోకులానికి వచ్చారు కదా, ఎట్లా అనిపించింది నీకు? ఏమన్నా ప్రొడక్టివ్ ఉంటే చెప్పండి. ఈ రోజు మనకు టైం లేదు, మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాం, ఎక్కువ టైం తీసుకుందాం ఆ రోజు. ఓకే సార్, ఓకే ఓకే. నాగరాజ్ సార్ మీరు కూడా మైక్ ఆన్ చేసుకున్నారు సార్, ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నాగరాజ్ సార్. శ్రావణి మేడం మీ మైక్ ఆన్ అయింది, ఒకసారి చూసుకోండి. శ్రీనివాస్ రెడ్డి సార్ మీద మైక్ ఆన్ ఉంది సార్. ఓకే ఓకే సార్ నాగరాజ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. సూపర్ రెడ్డి సార్ ఆన్ చేసుకుంటున్నట్టు నానైతే లేదు, పోలేనట్లుంది అది. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్ ఆల్రెడీ అందరికి. ఇప్పుడు మాట్లాడండి సార్ నాగరాజ్ సార్, మైక్ ఆన్ ఓకే. వాయిస్ స్లో వస్తున్నా సార్. నాగరాజ్ సార్ సార్ మీ వాయిస్ వస్తలేదు సార్, ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. సార్ నాగరాజ్ సార్ మాట్లాడండి. సార్ ఓకే 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 సార్. సో నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. సో ఓకే సార్, నేను అంతా విన్నాను. సెక్షన్ అంతా బాగా జరిగింది ఈరోజు. చాలా రివ్యూస్ చాలా మంచిగా ఇచ్చారు అందరూ. సో ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ నేనైతే ఎక్కడ మిస్ కాకుండా విన్నాను. థ్యాంక్ యూ సార్, అందరు బాగా చెప్పారు రివ్యూస్. మంచి ప్రోడక్ట్. ఇంకొన్నారు సార్, ఇంకొక 20 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు మాట్లాడితే ఇంకో గంట కూడా అవుతుంది. మా దగ్గర ఇంకా చాలా ఉన్నారు సార్. చాలా మందికి రాలేదనుకుంటున్నాను నేను, ఎందుకంటే సో మధ్యలో ఇద్దరు సార్ కొంచెం ఎక్కువ వాళ్ళ మోటివేషన్ కోసం చాలా మంచిగా, వాళ్ళు కూడా చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. అన్ని సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి మీటింగ్ ఉంటుంది సార్. ఆ మీటింగ్ పోయి వచ్చినాం అనుకో నిద్ర పట్టది. కరెక్ట్ 1 year గట్టిగా వర్క్ చేస్తే మన దగ్గర కూడా మంచి కార్ ఉంటుంది. 40 నుంచి 50 వేలు చెక్ తీసుకోవచ్చు సార్ ఈజీగా. ఇక్కడ మనం ఇట్లా జాబ్ బయట ఎట్లా చేస్తాం అట్లా ఇక్కడ టైం పెడితే చాలు సార్, అందరు సక్సెస్ కావచ్చు ఇక్కడ. ఓకే సార్, డన్ సార్. టైం ఛాలెంజ్ కదా సార్. ఓకే ఓకే సార్. ఓకే సూపర్ సార్, మీకే హోస్ట్ ఉంది కదా. లీడర్స్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్, గుడ్ మార్నింగ్ సార్. నాకు వచ్చింది సార్ హోస్ట్. మీకు వచ్చిందా సార్? ఓకే ఓకే, ఎవరికి వస్తే అలా చేద్దాం. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. ఈ జూమ్ ఇంతటితో ఎండ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ జూమ్ లో ఎవరి జూమ్ లో వాళ్ళు కలుసుకుందాం. అవర్ నైస్ డే. థ్యాంక్ యూ అందరికి, గుడ్ నైట్ అందరికి, బాయ్ అందరికి. ఎండ్ చేయండి సార్. ఓకే సార్, రవికుమార్ సార్ బాయ్. రవికుమార్ సార్ బాయ్. గుడ్ నైట్ సార్ ఆల్ లీడర్స్.